హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండత్ ప్రణామ్ గీత జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం అండి. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం యొక్క డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. ఆ, శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ की जय, परशुराम भगवान की जय, वामनदेव भगवान की जय, श्री श्री निताय चैतन्य भगवान की जय, पंचतत्व की जय, श्रीला प्रभुपाद की जय, श्रीला गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సో ఇవాళ మనము 9వ అధ్యాయం నుండి 2 శ్లోకాల గురించి చర్చించుకోబోతున్నామండి. 9.7 ఇంకా 9.8. 9వ అధ్యాయము 7 ఇంకా 8వ శ్లోకములు. సో ఫస్ట్ నేను చదువుతాను, తర్వాత మీరు చదువుదురు కానీ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును. మరి ఒక కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును. 8వ శ్లోకము. ప్రకృతిం స్వాం అవస్తభ్య విసృజామి పునః పునః భూతగ్రామం ఇమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. భాష్యము అనువాదము బై హిస్ డివైన్ గ్రేస్ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. ఈ సమస్త విశ్వము నా ఆధీనం కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల సృష్టింపబడుచు నా సంకల్పము చేతనే అంత్యమున లయము నందుచుండెను. హరే కృష్ణ. సో ఇవాళ మనము కొంచెం చర్చించుకునేది ఎక్కువ ఉందండి. సో ఇవాళ ట్రాన్స్లేషన్ మాత్రమే చదువుదాము. సో లక్ష్మీ మాతాజీ ట్రాన్స్లేషన్ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 7 చదవమంటారా అండి? 7 ఓన్లీ 7 మాతాజీ. 7. ఓకే ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. ఓ కుంతిపుత్ర, కల్పాంతములో సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి. వేరొక కల్పారంభములో నా శక్తిచే నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను. ఓకే, ఇంకా ఎవరన్నా 7th చదువుతారా? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇదే చదవమంటారా ప్రభుజీ? అవును మాతాజీ, ఇదే చదవండి. యా. ఓ కుంతిపుత్ర, కల్పాంతములో సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతిలోనే ప్రవేశిస్తాయి. వేరొక కల్పాంతరములో నా శక్తిచే నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను. చదవండి మాతాజీ. 9.8. హరే కృష్ణ. ఈ సమస్త విశ్వము నా అధీనమున కలదు. ఇది నా సంకల్పం చేతనే అప్రయత్నముగా మరలా సృష్టించబడుతుంది. నా సంకల్పము చేతనే అంత్యమున లయము నొందుచుండును. హరే కృష్ణ. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. ఈ సమస్త విశ్వము నా అధీనము కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల సృష్టింపబడుచు నా సంకల్పము చేతనే అంత్యమున లయము నొందుచుండును. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఎవరు లాస్ట్? లక్ష్మీ శ్రీనివాస్ అని ఉన్నారు, చదువుతారా? ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడు చదివింది లక్ష్మీ శ్రీనివాసులు ప్రభుజీనండి. సునీత మాతాజీ ముందు చదివింది.
అచ్చా! ఓకే. ఇంకెవరైనా చదవాలనుకుంటున్నారా? ప్రభు లాస్ట్ నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఈ సమస్త విశ్వమును నా ఆధీనం నందే కలదు. ఇది నా సంకల్పం చేతనే అప్రయత్నంగా మరలా సృష్టించబడును. నా సంకల్పం చేతనే అంత్యమున లయము నొందుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పం చేతనే అప్రయత్నముగా మరలా సృష్టింపబడును. నా సంకల్పము చేతనే అంత్యమున లయము నందుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, లాస్ట్ ఎవరు? జనని అని ఎవరు ఉన్నారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ సమస్త జగత్తు నా అధీనమున కలదు. నా సంకల్పం చేతనే అది అప్రయత్నంగా తిరిగి ప్రకటమగుతూ నా సంకల్పం చేతనే అది అంత్యమున లయము చెందును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దండ ప్రణామ్. ఓకే, సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యము ఇంకా భాష్యంలో చాలా మంచి విషయాలు చెప్తున్నారు. అది ఏంటనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. సో మనకి అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ బ్రహ్మగారి యొక్క ఏజ్ని క్యాల్కులేట్ చేసి మనకి చెప్తున్నారనమాట. ఓకే, మనకి చెప్తున్నారు. అది ఎట్లా అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలా గందరగోళంగా ఉంటుంది కానీ ఎందుకంటే మన ఏజ్లా కాదు, ఆయన చాలా ఏళ్ళు ఉంటారు ఆయన. సో మన కలియుగంలో మన సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు అంటే కలియుగం 4,32,000. ఓకే, అలాగే త్రేతాయుగం దానికి డబల్ ఇంటూ 2 అనమాట. ఓకే, త్రేతాయుగం ఇంటూ 2 అంటే 8,64,000. అలాగే ఇంటూ 3. ఓకే, కలియుగం ఇంటూ 3 అది ఎలాగంటే 12,96,000 సంవత్సరాలు. అలాగే సత్యయుగం కలియుగం ఇంటూ 4 17,28,000 సంవత్సరాలు అనమాట. ఓకే, సో అట్లా దీన్ని ఏమంటారంటే మహాయుగం అంటారు. ఓకే, ఈ మహాయుగం 1000 మహాయుగాలు కలిపితే 12 గంటలు అంతే. మళ్ళీ మొత్తం రోజు కాదు, 12 గంటలే. ఓకే, అలా మళ్ళీ ఇంటూ 2 అంటే ఒక దినము రాత్రి అట్లా చేస్తే అది ఒక దినం అనమాట. అలా అనమాట. ఓకే, ఇంటూ 2 ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఇక్కడ 4,320,000,000 ఇయర్స్, 432 మిలియన్ ఇయర్స్ అంటారు. ఓకే, 432 మిలియన్ ఇయర్స్. ఇక్కడ నేను సున్నాలు కామాలు సరిగ్గా పెట్టలేదు. 432 మిలియన్ ఇయర్స్ మళ్ళీ ఇంటూ 30 రోజులు మళ్ళీ ఇంటూ 12 మాసాలు ఇంటూ 100 సంవత్సరాలు. అన్నేళ్ళు ఒక బ్రహ్మ యొక్క జీవిత కాలం అన్నమాట. ఓకే, అంటే తర్వాత మళ్ళీ ఏమవుతుంది? సృష్టి లయ. ఫస్ట్ సృష్టి పడుతుంది, మళ్ళీ తర్వాత లయం అయిపోతుంది అని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఒకసారి ఐన్స్టీన్ అంట అంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, సైంటిస్టులు వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటూ ఏమనుకుంటారంటే వాళ్ళు వేరే సైంటిస్టులు అందరూ ఐన్స్టీన్ చెప్తారనమాట. ఇదంతా అంత బిగ్ బ్యాంగ్ ద్వారా అలా వచ్చేసింది, ఎవరు తయారు చేసేవాళ్ళు కాదు, బిగ్ బ్యాంగ్ అని వచ్చేసింది అని అంటే ఐన్స్టీన్ వాళ్ళని తప్పుగా ప్రూవ్ చేయడానికి ఏం చేస్తారంటే, ఓకే రేపు మీరందరూ మా ఇంటికి రండి అని చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక పెద్ద మోడల్, యూనివర్స్ది ఒక మోడల్, బ్యూటిఫుల్ మోడల్ని తయారు చేస్తారు. ఓకే, తయారు చేసి వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళకి చూపిస్తారనమాట. చూపించినప్పుడు వాళ్ళందరూ అంటారు, అబ్బా భలే ఉంది, నువ్వే చేసావా అని అడుగుతారనమాట. లేదు దానితోనే తయారైపోయింది, నిన్న ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ వచ్చింది, దానితోనే తయారైందంటే జోకులేమాక అని అంటారనమాట. సో చూసారా, అంటే ఒక చిన్న మోడల్నే ఐన్స్టీన్ తయారు చేయలేదు, దానితోనే అయిందంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ ఒక ఇన్ని యూనివర్సులు వస్తున్నాయి అంటే మాత్రం దాన్ని బిగ్ బ్యాంగ్ అని కొట్టిపారేస్తున్నారు అని ఇక్కడ మనకి తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, సో అలా ఉంటుంది. సో బ్రహ్మగారి ఏజే ఇంత ఉంటే మరి మన ఏజ్ ఎంత ఉంది? చాలా తక్కువ కదండి. ఇప్పుడు 100 సంవత్సరాలు బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 100, 100 అంటే అబ్బో అంటారు. 90 కూడా చాలా గ్రేట్. 80 ఓ వెరీ గుడ్ 70 ఓ గుడ్ అంటారు. అట్లా రైట్, అట్లా కొంతమంది 60 అట్లా. అది మనకు ఒక యావరేజ్ అంటే
80-90లో ఉంది ఇప్పుడు. 80 అంటే అబ్బో! చాలా గ్రేట్. అంటే మరి మన ఏజ్‌ని బ్రహ్మగారి ఏజ్‌కి కంపేర్ చేస్తే జస్ట్ చూడండి. మనం ఎంత 0.0000 అని ఎన్నో సున్నాలు యాడ్ చేస్తే గానీ లాస్ట్‌లో ఒక 1 పెట్టుకోవచ్చు. అలా ఉంటుంది మనకి ఆయనకి కంపేర్ చేసుకుంటే. అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే. ఒకసారి ఆహ్, బ్రహ్మగారు అంటే ఇప్పుడు మనం ఆలోచించొచ్చు. ఓహో! బ్రహ్మగారు చాలా గ్రేట్ అని. కదా! కదా! అవును. ఆయన ఏజ్ చాలా గొప్ప. యెస్. ఒకసారి బ్రహ్మగారు అనుకుంటారు, ఆహా! నేను ఎప్పుడైనా గానీ ఆహ్, లార్డ్ విష్ణు గారి యొక్క హ్మ్, ఆహ్, నేనెప్పుడు తలుచుకోగానే అప్పుడు చక్కగా నేను భగవంతుడి యొక్క ఆహ్, ఆహ్, దర్శనం చేసుకోగలను అని అనుకుంటూ ఉంటారనమాట. సో, విష్ణు భగవాన్‌కి అర్థమైపోతుంది. ఓహో! ఆహ్, కొంచెం కరెక్షన్ చేయాలి ఇక్కడ అని చెప్పి వస్తారు. ఒకసారి బ్రహ్మగారు వస్తారనమాట. వచ్చినప్పుడు ద్వారపాలకులు అడుగుతారు. ఎవరండి మీరు అంటే, నేను నేను బ్రహ్మని చెప్పు అని చెప్తారనమాట. అయితే లార్డ్ విష్ణు దగ్గరికెళ్తారు వాళ్ళు. ద్వారపాలకులు ఎళ్లి చెప్తారు. ఇదిగో ఇట్లా బ్రహ్మగారు ఎవరో వచ్చారు అనంటే, అడుగు ఏ బ్రహ్మ? ఏ బ్రహ్మ వచ్చారు? ఎన్ని తల ఏ బ్రహ్మ వచ్చారని అంటారనమాట. ఓకే. అడిగితే వాళ్ళెళ్లి చెప్తారు. ఏ బ్రహ్మ అండి అంటే, ఉన్నది నేను ఒక్కడినే కదా! ఎంతమందున్నారు? అని అంటారనమాట. మన మన బ్రహ్మగారు. సో, సరే అని లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళగానే చూస్తే అక్కడ 8 తలల బ్రహ్మ ఉన్నారు. 16 తలల బ్రహ్మ ఉన్నారు. ఇంకా చాలా 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 తలలున్న బ్రహ్మగారున్నారు. సో, అప్పుడు అర్థమవుతుంది. ఓహో! ఆహ్, కొంచెం అంటే మనిషికి అనుకోత ఉండడం చాలా మంచిది అని ఆయన ఆయన అనుకుంటారనమాట. అంటే మనం ఆలోచించుకోవాలి మనందరం. మనమెంత అనుకువగా ఉండాలి కదండీ! బ్రహ్మగారికి అలా అనిపిస్తుందంటే మనమెంత? కానీ మనం గూడా అనుకుంటూ ఉంటాం. ఓహో! నేను అది క్రియేట్ చేశాను, ఇది క్రియేట్ చేశాను, నా దగ్గర అదుంది, ఇదుంది. నేను క్రియేటర్‌ని, ప్రొప్రైటర్‌ని, కంట్రోలర్‌ని, ఎంజాయర్‌ని ఆహ్, అని మనం గూడా అనుకుంటున్నాం. అది సాధించాను, ఇది సాధించానని. కానీ బ్రహ్మగారితో కంపేర్ చేసుకుంటే అది నథింగ్ కదండీ! అట్లా అనమాట. అలా ఎందుకు బ్రహ్మగారు గూడా వేరే బ్రహ్మగారులతో కంపేర్ చేసుకుంటే ఆయన గూడా అనుకువతో ఉండాల్సొచ్చింది. అంటే మనమెంత అనుకువగా ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయనకంత సమయం ఉంది. కానీ ఆయనేం జేస్తున్నారు? ఖాళీగా కూర్చోవట్లేదు. ఆయన గూడా ఇంకా భగవంతుడి గారి గురించి తపస్సు చేయడము, వేదాలు చదవడము అది చేస్తా ఉంటారు కదండీ! భగవంతుడిని స్మరించుకోవడము, రైట్? శ్రవణం, కీర్తనం అదే చేస్తా ఉన్నారు కదండీ! ఆయనకంత టైం ఉంది. మన వాళ్ళని ఆహ్, అలాగే చూసారా ఆహ్, ఇక్కడ క ఇక్కడ ఎలా ఉంది? శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే మనం ఏమనుకుంటాం మనమందరం అబ్బో! నా దగ్గర టైం లేదు, అది లేదు, ఇది లేదని అనుకుంటూ ఉంటాం కదండీ! ఇంత తక్కువ ఏజ్ ఉన్నా కానీ మనం ఏమంటాం? టైం లేదు అని అనుకుంటూ ఉంటాం. నాయన భగవద్గీత చదువుకోండి అంటే లేదు టైం లేదు అని అనుకుంటూ ఉంటాం. సో, ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు హ్మ్. 8వ ఆహ్, 8వ ఆహ్, శ్లోకం యొక్క ఆహ్, భాష్యంలో చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏంటంటే ఆహ్, ఫస్ట్ ఫస్ట్ ఎలా ఉంటుందంటే లార్డ్ కృష్ణ ఉంటారు కదా! లార్డ్ కృష్ణ నుండి మహత్తత్వం అనేది ఒకటి ఉంటుందనమాట. మహత్తత్వలోకి ఫస్ట్ పురుషావతారంలాగా మహావిష్ణు దానిలోకి ఎంటర్ అవుతారు. సో, తర్వాత ఏమవుతుంది? ఆయన అలా క్యాజువల్ ఓషన్ ఓకే. దాంట్లో ఉంటూ ఏమవుతుంది? ఇన్యూమరబుల్ ఎన్నో విశ్వాలని ఆహ్, ఆయన ఆయన శ్వాస ద్వారా వదిలేస్తూ ఉంటారనమాట. ఓకే. అట్లా అనమాట. ఒక్కొక్క విశ్వంలోకి గర్భోదక్షాయి విష్ణువులాగా ఆయన ఎంటర్ అయిపోతారు. ఇంకా అదొక్కటే కాదు. అక్కడే ఆగిపోలేదు ఇంకా. మళ్ళీ ప్రతి విశ్వంలో ఎన్నో విశ్వాలు వస్తూ ఉన్నాయి గదా! మళ్ళీ ప్రతి విశ్వాల్లోకి క్షీరోదక్షాయి విష్ణువులాగా మళ్ళీ ఎంటర్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తారు? ఒక్కొక్క మైన్యూట్ యాటమ్‌లోకి వెళ్ళిపోతారు. ఓకే. ఎలా క్షీరోదక్షాయిల విష్ణువులాగా ఒక్కొక్క యాటమ్‌లోకి ప్రతి ఆహ్, యాటమ్‌లోకి ప్రతి జీవరాశిలోకి ఎళ్ళిపోతారనమాట. ఓకే. అట్లనమాట. ఓకే. సో, ప్రతి యూనివర్స్‌లో గర్భోదక్షాయి విష్ణువు ఉంటారు. మళ్ళీ ఆ విశ్వంలో ఎన్నో క్రియేషన్స్ ఉంటాయి గదా! ఎన్నో ఉన్నాయి కదండీ! ప్లాంట్స్, యానిమల్స్, మ్యామల్స్ ఎన్నో జీవరాశులు, ఎన్నో బాడీస్ ఉన్నాయి. బట్ అన్నిట్లోకి క్షీరోదక్షాయి విష్ణువులాగా ఎంటర్ అయిపోతారు అని చెప్తున్నారు. అంటే ఎవరిని వదలట్లేదు. అందరి దగ్గర ఉంటున్నారు. కానీ ఇంకోటి ఏం చెప్తున్నారు ఇక్కడ? మరి ఒక్కొక్కళ్ళకి ఎటువంటి బాడీస్ వస్తాయి? ఎటువంటి శరీరాలు వస్తున్నాయి అని చెప్తున్నారు? ఎలాగంటే వారి వారి యొక్క క్రితం చేసిన కర్మల
ద్వారా వస్తాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, ఎటువంటి బాడీ డిసైడ్ చేస్తారంటే మన క్రితంలో చేసిన మన కర్మల బట్టి మనకి కొత్త బాడీలు వస్తాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇంకోటి ఏం చెప్తున్నారు, కొంతమంది ఏమంటారంటే అన్నీ అన్నీ ఒకటేసారి రావు, మెల్లమెల్ల ఫస్ట్ డైనోసార్లు వచ్చినాయి, తర్వాత పులులు వచ్చినాయి, తర్వాత ఇంకోటి ఏదో క్రొకడైల్స్, ఫస్ట్ అదే డైనోసార్లు, తర్వాత క్రొకడైల్లు, తర్వాత పులులు వచ్చినాయి అట్లా అనుకుంటారు కదా. అట్లా కాదు, అన్నీ కలిసే వస్తాయి కానీ అవి మనకు కనపడవు అంతే. ఓకే, అట్లా అనమాట. సో ఎవరికైనా అటువంటి కోరిక రాగానే నాకు ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకోగానే, లేదా ఇంకా వాళ్ళ కర్మలు ప్రీవియస్ కర్మలు అలా ఉన్నాయి అన్నట్టుగానే అనగానే వాళ్ళకి టక్కని వాళ్ళకి అటువంటి శరీరం వచ్చేస్తుంది నెక్స్ట్ జన్మలో. అలా ఉంటుందన్నమాట. ఓకే, ఒకేసారి వచ్చేస్తాయి. అలాగే ఇంకా ఇప్పుడు ఈ శరీరం నాకొద్దు అనేది లేదు. ఇక్కడ మనకి ఏమంటాం, మనకి ఏదైనా కావాలంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా మనము ఫోన్ కాల్ చేయడము, రికమెండేషన్లు, లెటర్లు అట్లాంటివి చేస్తూ ఉంటాం. రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఆపేస్తే నేను ఎవరినో నీకు తెలుసా అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ అటువంటి రికమెండేషన్ లెటర్లు పనిచేయవు. సో మనకు ఒక బ్యాడ్ కర్మ చేస్తాము అంటే దాన్ని ఏదో కర్మ చేసినా కానీ దానికి తగ్గట్టుగా మనకు ఒక శరీరం ఇవ్వబడుతుంది. మనకు అది చాయిస్ ఉండదు అని చెప్తున్నారు అనమాట. అందుకనే మన చాయిస్ ఏంటి, మంచి కర్మలు చేయడం. అంటే భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని చేస్తే దానికి ఒక రియాక్షన్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, మనకి స్పిరిచువల్ బాడీ వస్తుంది కదా. లేదంటే ఏమవుతుంది, ఏదో ఏ బంధనం ఉన్నా నాకు అది కావాలి ఇది కావాలంటే కృష్ణ పరమాత్మ యొక్క పని ఒకటే, అది దాన్ని ఆయన మనకి ఇస్తారనమాట. అటువంటి బాడీ. సో ఇంకా ఏం చెప్తున్నారు, కొంతమంది ఏమంటారు, ఓహో మరి శరీరం నాది కాదు, నేను ఎవరినో ఏదో హత్య చేసేసాను, ఈ శరీరం నాది కాదు, ఎనర్జీ నాది కాదు, అదిగో ఆయన పట్టుకోండి, ఇచ్చిన వాళ్ళని పట్టుకోండి అని అంటారు కదా. సో అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పేస్తున్నారు. ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఆయా కృష్ణ పరమాత్మకి మనకిచ్చిన ఈ శరీరంతో ఎటువంటి కనెక్షన్ ఉండదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ శరీరం వచ్చాక ఓకే, ఇచ్చింది నేనే, దాన్ని పోషిస్తుంది నేనే, కానీ దాన్ని ఎలా వాడుకోవాలనేది అది నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు చేసే కర్మలకి నన్ను బాధ్యుడిని చెయ్యొద్దు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్తున్నారు. సో అంటే భగవంతుడికి తెలుసు, ప్రభుపాదుల వారికి కూడా తెలుసు ఏంటంటే ఈ మనుషులకు కొంచెం తెలివి ఎక్కువ, ఏదో ఒకటి తిరకాసు పెడతారు అందుకని మనకు ముందే చెప్పేస్తున్నారు, మీకు ఒక శరీరం వచ్చింది కానీ దాన్ని సరిగ్గా వాడుకోవడం మీ చేతిలోనే ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో అటువంటి దాంట్లో ఆయన భగవంతుడి యొక్క ఎటువంటి ప్రమేయం ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, అట్లా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక ఎవరో డ్రైవ్ చేస్తూ ఉన్నారు, డ్రైవ్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయింది, ఎవరిని అంటారు, డ్రైవర్నే అంటారు కదండి. ఎవరినో ఓనర్ని తీసుకొచ్చి, ఇప్పుడు ఓనర్కి ఒక 100 కార్లు ఉన్నాయనుకోండి, ఓనర్ని తీసుకొచ్చి ఈ ప్రతి యాక్సిడెంట్కి నువ్వే డబ్బులు కట్టంటే దానికి డబ్బులు కట్టచ్చు, కానీ దానికి కారకులు ఎవరు, దాని కారణం ఎవరు, డ్రైవరే కదండి. అట్లాగనమాట. సో అట్లా మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని మన కర్మలకి మనమే బాధ్యులు, ఎవరో కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి జనరల్గా ఏమవుతుంది, ఇందాక మనం తెలుసుకున్నాం, మన ఏజ్ ఎంత, మన ఏజ్కి భగవంతుడికి బ్రహ్మగారి ఏజ్కి ఎంత చేంజ్ ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది. సో మనం అప్పుడప్పుడు, కానీ మనం ఎవరికైనా భగవద్గీత చదవండి ఇదిగో తీసుకోండి అని అంటే ఏమంటారు, తీసుకోరు. అమ్మో ఇంత పెద్ద పుస్తకమా, వామ్మో నా దగ్గర టైం లేదండి, ఇది సరైన ఏజ్ కాదండి, ఇది చాలా కష్టమేమోనండి అని అంటారు కదా. కొంతమంది అంటారు. సో అంత తొందరగా ఒప్పుకోరు. సో మరి కొంతమంది అనొచ్చు, ఇంత పెద్ద పుస్తకం ఎందుకు, కొన్ని ఏమన్నా 18 చాప్టర్లు, అమ్మో చాలా కష్టం, 18 అనగానే అమ్మో 18 చాప్టర్లు అంటారు కదండి. సో అట్లా కొంతమంది భయపడుతూ ఉంటారు. సో మనం ఇవాళ తెలుసుకుందాం, అసలు ఈ చాప్టర్లో ఏముంది, భగవంతులు వారు ఏం చెప్తున్నారు, ఏమన్నా చాప్టర్లు ఏమన్నా అంటే అనవసరమైన ఏమైనా యాడ్ అయినాయా, అది ఎంత అవసరం, దానివల్ల ఒక్కొక్క చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో నేను యాక్చువల్గా ఇక్కడ ఇంకోటి పెట్టాను, కరెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యాక్చువల్గా అందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ మనందరం ఒక
శరీరం ద్వారానే అన్ని కర్మలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎలా ఒక పెద్ద గొయ్యి తవ్వుకుంటే ఎవరన్నా ఉంటారండి? పెద్ద గొయ్యి ఒకతను ఏం చేశాడంటే గొయ్యి తవ్వుతాడు. అబ్బా నేను ఎంత గొప్పవాడిని అనుకుంటూ ఉంటే ఏమైందంటే లాస్ట్‌లో తవ్వి అబ్బా నేను చాలా గొప్పవాడిని ఇంత పెద్ద గొయ్యి తవ్వేశాను అనుకుంటున్నాడు. కానీ ఏమైంది లాస్ట్‌లో? వానాకాలం వచ్చేసింది. సో వానాకాలం రాగానే అక్కడ మెట్లున్నాయి. ఈ పిక్చర్‌లో మెట్లు లేవు కానీ మెట్లున్నాయి. నేను ఈజీగా వచ్చేస్తాను మెట్లెక్కి ఈజీగా వచ్చేస్తాను అనుకుంటూ పెద్ద పెద్ద గొయ్యి తవ్వేశాడనమాట. సో తవ్వుతూ ఏమైతుందంటే వానాకాలం రాగానే పైకి రాగలమా? ఆ మెట్లన్నీ ఏమైపోతాయి? మట్టితో తయారు చేసినయి. అయన్నీ పోతాయి. మెట్టు దాని మీద గ్రిప్ ఉండదు. సో అతను లోపల కూరుకుపోయి ఉంటాడనమాట. సో అలాగే ఇంక బయటికి రాలేదు. బయటికి రావడం చాలా కష్టం. ఓకే. రావచ్చు. కానీ చాలా కష్టం. అలాగే మనం కూడా అజ్ఞానం వలన జీవులందరూ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శాష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఈ ఈ ఈ ప్రకృతికి వచ్చి చాలా కష్టపడుతున్నాం. ఎట్లా? 6 సెన్సెస్ ఏంటయ్యి? మనశ్శాష్టానింద్రియాన్ని అంటే 6 సెన్సెస్ విచ్ ఇంక్లూడ్స్ ద మైండ్. అంటే మైండ్‌తో పాటు 5 సెన్సెస్ ఉన్నాయి ప్లస్ మైండ్ 6. వాటితో ఏం చేస్తున్నాం? ప్రకృతి స్థాని కర్షతి. చాలా కష్టపడుతున్నాం. కానీ ఏం చేస్తున్నాం? ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ భగవంతుల వారు ఏం చెప్తున్నారు? భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వమం శాంతి మృచతి. నేను భోక్తని అనుకున్నప్పుడు నీకు శాంతి దొరుకుతుంది, లేదంటే లేదు. ప్లస్ నేను సుహృదం సర్వభూతానం, అందరికీ నేను ఒక ఫ్రెండ్ లాంటి వాడిని అని చెప్తున్నారు అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము? నేను కూడా భోక్తను అవ్వాలి అని ఈ ఈ కండిషన్డ్ బాడీ ద్వారా ఇది బాడీని యాక్చువల్గా అది నార్మల్ బాడీ కాదు, చాలా కండిషన్డ్ బాడీ. మనం ఏది చేసినా దానికి ఒక రియాక్షన్ ఉంటుంది. చాలా తాగిన వాళ్ళు చూడండి, అదేంటి హ్యాంగ్ ఓవర్ వస్తుంది. సిగరెట్లు తాగితే ఏమొస్తుంది? క్యాన్సరు. తాగిన వాళ్ళకి లివర్ పాడైపోతుంది. మీట్ తిన్న వాళ్ళకి కూడా బాడీ అంతా లోపల పాడైపోతుంది. ఇంకా గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళ గురించి చెప్పనే అవసరం లేదు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ మైండ్ అంతా పాడైపోతుంది. రైట్? మొన్న చూడండి ఒక ప్లేస్లో 4 పట్టుకున్నారు. ఏం చేస్తున్నారు అయ్యా అంటే, మీరు డ్రగ్స్ అమ్ముతున్నారు. తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో వేరే విధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారంట. ఆర్డర్లు తీసుకొని దానికి డెలివరీ చేస్తున్నారంట. అలా చేస్తున్నారు. హైదరాబాద్లో పట్టుకుని ఉన్నారు. సో అట్లా ఎంతోమంది, అది ఒక్కటే కాదు, ప్రతి దాదాపు ప్రతి స్టేట్లో అట్లా అయిపోయింది. ఎందుకు తెలియక దాంట్లో పడిపోయారు. దానివల్ల ఏమవుతుంది? మైండ్ పనిచేయట్లేదు. తెలుసు తప్పని, కానీ మైండ్ పనిచేయట్లేదు. అలాగే గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు ఏం అనుకుంటారు? అబ్బో ఇది కొంటే చాలా నేను గొప్పవాడిని అయిపోతాను అనుకుంటారు. కానీ అది ఎలా మనల్ని పట్టేస్తుంది, మైండ్ని ఎలా కంట్రోల్ చేసేస్తుంది. మన మైండ్ మన కంట్రోల్లో లేకుండా అలా అయిపోతుంది. రైట్? చిన్నపిల్లలు తెలియక అలా దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, తెలియక అజ్ఞానం ద్వారా. సో ఏమవుతుందంటే మనకి ఈ భగవంతుల వారు పైకి రావడానికి ఒక నిచ్చెన ఏంటది? భగవద్గీత అనేది మనకి ఇచ్చారనమాట. ఈ భగవద్గీత ఇది బరువు, చాలా పెద్ద పుస్తకం. ఎన్నో పెద్ద పుస్తకాలు చదువుతారు, కానీ చిన్న పుస్తకం చదవడం అంటే అమ్మో అని అంటూ ఉంటారు. సో అందుకనే మనం ఇవాళ కొంచెం ఈ భగవద్గీత గురించి ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఎందుకు 18 చాప్టర్లు 18 చాప్టర్స్లో ఏమున్నాయి అనేది దాని గురించి మనం ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇవన్నీ కొంతమంది అంటారు కదా, అమ్మో ఇంత పెద్దగా ఉందా, ఏమన్నా తీసేయచ్చు కదా అనుకుంటా. లేదు, తీయడానికి లేదు. ఏం చెప్తున్నారు, ఎంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. సో మధ్యలో నేను 1, 2, 3 క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. సో ఫస్ట్ అధ్యాయము ఏంటది? కురుక్షేత్ర రంగమున్న సైనిక పరిశీలనము, అంటే ఇంగ్లీష్లో అబ్జర్వింగ్ ద ఆర్మీస్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. సో ఎందుకు ఇదంతా స్టార్ట్ అయింది? నాదా నీదా, ఓకే, మనది ఏది కాదు. కానీ ఇందాక చూసాం కదా, ప్రకృతి స్థాని కర్షతి, నాదా నీదా అనుకుంటూ ఏమైంది? అలా స్టార్ట్ అయింది. రైట్? కౌరవులు పాండవుల మధ్యలో. అలాగే న్యాయం అన్యాయం మధ్యలో ఒక కురుక్షేత్రం స్టార్ట్ అయింది. అలాగే ధర్మము అధర్మము, రైట్? ధర్మము అధర్మం పోరాటం ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఓకే. అలాగే అర్జున ఏమవుతుంది? ఓకే, వచ్చాడు పాపం, అర్జున వచ్చిన తర్వాత అందరినీ చూసి ఏమవుతారు? ఆయన ఎమోషనల్ అయిపోతారు అర్జునుడు. అందరినీ క్లోజ్ రిలేటివ్స్ అందరూ వస్తారు, టీచర్లు ఉంటారు. ఏమంటారు ఆయన? చాలా బాధ కలుగుతుంది కృష్ణ అని అంటారు. అమ్మో వీళ్ళందరితో నేను ఫైట్ ఎలా నేను వీళ్ళందరితో యుద్ధం చేయాలి అని ఆయన అయోమయంలో పడిపోతారు. ఇంకా ఎటువంటి లక్షణాలు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఎటువంటి వచ్చినాయి, ఏమేమి చెప్పారు అర్జునుడు?
నోరు ఎండిపోతుంది అని చెప్తారు. నోరు ఎండిపోతుంది, అలాగే బాడీ శరీరం మొత్తం షేక్ అయిపోతుంది, రోమాంచాలు, ఓకే, హెయిర్ అంతా పైకొచ్చేసింది, అలాగే నా గాంధీవం చేతిలోంచి వెళ్ళిపోతుంది, నేను పట్టుకోలేకపోతున్నాను, గాంధీవం నేను పట్టుకోలేకపోతున్నాను, నేను నిల్చోలేకపోతున్నాను, నా నా మనసు అసలు పని చేయట్లేదు, నాది నేనే మర్చిపోతున్నాను, నా మనసు నా మాట వినట్లేదు, పని చేయట్లేదు సరిగ్గా, చాలా బాధలో ఉన్నాను, నా నా శరీరం అంతా బర్న్ అంటే కాలుతున్నట్టు వస్తుంది, అలాగే నేను ఇంకా ఆయన ఏడవడం మొదలు పెడతారు. సో ఇంకా చూసి ఏమంటారంటే, నేను ఇంకా యుద్ధం చేయలేను కృష్ణ అని అంటారనమాట. సో ఇటువంటి లక్షణాలు ఇప్పుడు తెలుసుకున్న లక్షణాలు జనరల్గా అర్జునుడు కాకుండా ఇంకా మనం ఎప్పుడు ఏ టైంలో మనం చూస్తాము? ఓకే, ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? భక్తి పారవస్యంలో చైతన్య మహాప్రభుకి ఒళ్ళంతా కంపించేదని ఎవరండి, మరి అది కరెక్టో కాదో నాకు తెలీదు. ఎస్, కరెక్ట్ మాతాజీ. ఇంకా ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. మేము మాకొక మా హరే కృష్ణ ప్రభుజీ, సంతోషంతో ఉన్నప్పుడు కూడా ఏదైనా Yes. సడన్ గా వార్తలు విన్నప్పుడు కూడా రోమాలు లేదు. ఎస్, కరెక్ట్ మాతాజీ, కరెక్ట్. మేము 3 నుండి 4 మాకు మా శిక్షా గురువులు వారు క్లాస్ తీసుకుంటారనమాట, 3 to 4. సో ఏమవుతుందంటే అప్పుడప్పుడు మాతాజీ ఒక క్వశ్చన్లు అడుగుతారు. క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరు సమాధానం చెప్పలేదు అనుకోండి, ఉన్నారా, అందరిని ఎవరైనా నిద్రపోతున్నారా అని అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో అందుకనే జస్ట్ ఎందుకంటే పొద్దున పూట కదా, కొంతమందికి అందరూ పొద్దున్నే లేచి జపం చేసుకొని క్లాస్ వింటూ ఉంటే అప్పుడప్పుడు రైట్, అందుకనే నేను కూడా అడుగుతున్నాను. ఇంకా ఎవరిలో చూస్తాం మనం ఈ మెటీరియల్ వరల్డ్లో? ఓకే, నేను మీకు ఒక హింట్ ఇస్తున్నాను. ఈ మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచంలో మనం అప్పుడప్పుడు ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని చూస్తాం. ఎవరన్నా గెస్ చేయాలనుకుంటున్నారా? అవును, హరే కృష్ణ ప్రభుజీ, ఎక్కువ ఆనందంలోను సంతోషంలోను కూడా మనుషులు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ భయం వేసినప్పుడు కూడా ప్రభుజీ. ఎస్, ఇంకా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కరెక్ట్గా చెప్పారు. నేను ఇంకొన్ని లక్షణాలు ఎక్కడ చూస్తామనేది నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి, మనకి ప్రభుపాదులు వారు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎవరైతే బాగా ఈ ఇంటాక్సికేషన్కి, తాగుడుకి బానిస అవ్వడమో, లేదంటే డ్రగ్స్కి బానిస అయిన వాళ్ళో, లేదంటే గ్యాంబ్లింగ్కి బానిస అయిన వాళ్ళకి ఒక అలవాటు ఉంది, రైట్? ఆ అలవాటు ఉన్నప్పుడు మనం అది తీసేసామనుకోండి, వాళ్ళకి అది యాక్సెస్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళ 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 బాడీ పనిచేయదు, మైండ్ పనిచేయదు, ఏడుస్తారు, వాళ్ళు నిల్చోలేరు, గొంతు ఎండిపోతుంది, వాళ్ళు మర్చిపోతారు, దుఃఖంతో ఏడుస్తారు, స్కిన్ బర్న్ అవుతుంది కదా, అవునా కదా, కరెక్టే కదా? అవును ప్రభుజీ. అవును ప్రభుజీ, హరే కృష్ణ. ఎస్, అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, వీళ్ళందరూ ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలకి ఇదంతా ఎవరైతే అలవాటు పడిపోయి ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలనేది. వాళ్ళు ఎటువంటి సొల్యూషన్స్ కోసం వెతుకుతున్నారు, అక్కడికి పోతారు, డాక్టర్ దగ్గరికి పోతారు, మందులు వేసుకుంటారు, వాళ్ళు ఏదేదో డ్రగ్స్ ఇస్తారు, అది ఇది ఇస్తారు, ఓకే, వాళ్ళు నయం చెయ్యొచ్చు, ఓకే, కానీ భగవద్గీత కూడా ఎలాగైతే అర్జునుడికి ఉపయోగపడిందో ఇటువంటి లక్షణాలు మరి ఇద్దరిలో ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి, అర్జునుడికి ఉన్నాయి. మరి అర్జునుడికి పని అయినప్పుడు వీళ్ళకి అవ్వదా? అవుతుంది. మనం ఏమనుకుంటామంటే, వాళ్ళకి ఇటు ఈ మాదక ద్రవ్యాలు ఏదైనా కానీ, ఎవరైనా ఒట్టి దుఃఖంలో ఉన్న వాళ్ళకే కాదు, ఆనందంలో ఉన్న వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరికో లాది ఒక ఎగ్జామ్ అయింది, దాంట్లో ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట. ఆమె రియాక్షన్ చూస్తే ఇట్లా చెయ్యంత ఇట్లా పెట్టుకొని, వామ్మో, ఇట్లా బాగా ఇట్లా, అదే ఇందాక అర్జునుడు ఏం చెప్పారు, నేను ఇట్లా
నా మైండ్ పని చేయట్లేదు అన్నట్టుగా ఇట్లా అయిపోతుంది అనమాట. ఆమెకు బాగా ఆశ్చర్యంలాగే అయిపోతుంది అనమాట. అట్లాగే చూసారా, ఆనందం ఉన్నప్పుడు ఇటువంటి క్వాలిటీస్ చూస్తాం, అలాగే దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి క్వాలిటీస్ చూస్తాం. అండ్ ఎస్పెషల్లీ ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన వాళ్ళు, రైట్, ఈ ఇంటాక్సికేషన్కి, గ్యాంబ్లింగ్కి, ఇల్లిసిట్ సెక్స్కి, ఈవెన్ మీట్ ఈటింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎవరైనా బాగా అలవాటు పడ్డారనుకోండి మాంసానికి, వాళ్ళకి కావాల్సినప్పుడు ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు, వాళ్ళ బుర్ర ఖరాబ్ అయిపోతుంది, అసలు రచరచ చేసేస్తారు ఇంట్లో. కావాలంటే కావాలి కదా, అట్లా అనమాట, మైండ్ పనిచేయదు అట్లనమాట. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి, భగవద్గీత ఒట్టి ఇది వాళ్ళకి వీళ్ళకి అనేది కాదు, ఇది అందరికీ, సుఖంలో ఉన్న వాళ్ళకి, దుఃఖంలో ఉన్న వాళ్ళకి, అందరికీ ఇది ఉపయోగపడుతుంది భగవద్గీత అనేది అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ చూసారా, మనకి కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా చెప్తున్నారు. అంటే మనం అనుకోకూడదు వాళ్ళకి వీళ్ళకి అని, ఇది అందరికీ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందరికీ దీనివల్ల సొల్యూషన్, భగవద్గీతలో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఆనందంగా ఉన్నాం కదా, మనకెందుకులే అనుకోకూడదు, అది అందరికీ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇక్కడ 2వ అధ్యాయంలో ఏముంది, కంటెంట్స్ ఆఫ్ గీతా సమరైజ్ అంటే గీతా సారము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ పరమాత్మ, ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లార్డ్ కృష్ణ అర్జునుడు చెప్తుంటే ఆపారా, ఆయనని ఎటువంటి ఆపలేదు అర్జునుడిని. ఏంటి ఇంతసేపు మాట్లాడుతున్నావు, నాకు బోర్ కొట్టేస్తుంది అనలేదు, ఆయన చెప్పిందన్నా విన్నారు, రైట్ కదండి. చూసారా, అంటే ఎంత ఎంత కరుణామయలో ఒకసారి ఆలోచించండి, రైట్, ఇంటరప్ట్ చేయలేదు. తర్వాత ఏం చేస్తారు, అర్జునుడు ఏం చేస్తారు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత ఇచ్రేయష్యానిశ్చితం రోహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్యం. 2.7లో ఆయన ఏం చేస్తారు, కృష్ణుడు ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి, రైట్, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవాలి కదండి, అర్జునుడు లాగా. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, రైట్. అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడికి అన్నీ తెలుసు, ఎటువంటి సొల్యూషన్ ఇవ్వాలి అనేది. అలాగే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు 2.11లో, అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ నాను శోచంతి పండిత. అంటే ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ, ఫస్ట్ నోరు తెరిచి చెప్పింది ఏంటంటే, నీ ఆలోచన విధానం తప్పు నాయన, ఇది కరెక్ట్, నువ్వే పెద్ద పండితుల్లాగా ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన విధానం తప్పు అని చెప్తున్నారు. అలాగే ఎవరికి కొట్టి, అర్జునుడికైనా అందరికీ చెప్తున్నారు ఏంటి, ఈ ఈ ఈ ఈ ఇంద్రియ సుఖాలు తప్పు, దీనివల్ల వచ్చే ఇది ఆనందం అని అనుకుంటున్నాము, కానీ ఇది ఆనందం కాదు అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ తెలుస్తుంది కదా, ఓహో ఇది ఆనందకారకం కాదు, దీనివల్ల దుఃఖమే వస్తుంది అని తెలుస్తుంది కదా. సో అట్లా అందుకని కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నా, నీ ఆలోచన విధానం మార్చుకో, నువ్వు రాంగ్ని రైట్ అనుకుంటున్నావు, రైట్ని రాంగ్ అనుకుంటున్నావు, నీ ఆలోచన విధానం మార్చుకో అని చెప్తున్నారు. తర్వాత మన గురించి, రైట్, శ్లోకం, మన సోల్, ఆత్మ గురించి 20 శ్లోకాలు చెప్తారు, రైట్. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి. సో అట్లా మనం ఎవరం, అసలు నువ్వెవరివి, నీకు జననం ఉంది, మరణం కూడా ఉంది, కానీ అది అలా ఇంకా తర్వాత కూడా మళ్ళీ దాని తర్వాత ఇంకో బాడీ వస్తుంది. సో నువ్వు మరి ఏం చేస్తున్నావు, ఈ బాడీకే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, మరి నీ గురించి నువ్వు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తావు అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ 20 శ్లోకాల్లో మన గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 20 శ్లోకాలు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటండి, ఇది చాలా ఇంపార్టెంట్, తెలుసుకో, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకా ఎందుకు చెప్తున్నారు 20 శ్లోకాల్లో, ఎందుకంటే ఆయనకు మనం అంటే అంత ప్రేమ అనమాట. ఒక ప్రేమ ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్తాం, ప్రేమ లేని వాళ్ళకి ఒకసారి చెప్పి వదిలేస్తాం, అట్లా అనమాట. భగవంతుడు వదిలేయలేదు, మళ్ళీ చెప్తా ఉన్నారు. అలాగే ఇంకా ఏం చెప్పారు, క్షత్రియుడు నువ్వు క్షత్రియుడివి, నువ్వేం చేయాలి, ఫైట్ చేస్తే ఏమవుతుంది, ఫైట్ చేయకపోతే ఏమవుతుంది, అన్నీ చెప్పారనమాట. అలాగే ఇంకా 44th శ్లోకంలో భోగేశ్వరి ప్రసక్తానాం తయాపహృత చేతసాం అనే ఒక వ్యవసాయాత్మిక బుద్ధి సమాధాన విధీయతే. అంటే ఏంటంటే, ఎవరైతే భోగ ఐశ్వర్యాల్లో ఉంటారో వాళ్ళకి భక్తియుత సేవ చేయాలనే దృఢ సంకల్పము రాదు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఇది భోగము ఐశ్వర్యం ఉండాలి, ఐశ్వర్యంలో తప్పులేదు, మన బాడీని ఎంత కావాలో అంత దాన్ని మెయింటైన్ చేయాల్సినంత ఐశ్వర్యం ఉంచుకోవడంలో తప్పులేదు, కానీ మరీ భోగం చేయడం మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది, మనము డివోషనల్ సర్వీస్ చేయడానికి
చేసే అంత ఆ సంకల్పం, దృఢ సంకల్పం రాదు అని మనకు చెప్తున్నారు. అంటే అంటే అవరోధాలు ఏంటని చెప్తున్నారు. ఓకే, అలాగే గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ, దాన్ని ఎలా మనము వదులుకోవచ్చు ఈ భక్తియుత సేవ చేస్తే అని చెప్తున్నారు. అలాగే టార్టాయిస్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటది టార్టాయిస్? ఎలా టార్టాయిస్కి మన మన ఇంద్రియాలకి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అన్నమాట. టార్టాయిస్ ఏం చేస్తుంది? టార్టాయిస్ అంటే ఏమంటారు తెలుగులో? తాబేలు ప్రభుజీ. తాబేలు, ఎస్, తాబేలు. సారీ, థ్యాంక్ యూ. అయ్యో, పర్వాలేదండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? తాబేలు ఏం చేస్తుంది? ఏదన్నా దానికి హాని కలిగేది కనపడగానే ఏం చేస్తుంది? తలని లోపలికి పెట్టేసుకుంటుంది. అలాగే ఇంద్రియాలని కూడా మనము ఏదైనా ఇంద్రియ సుఖాలు కనపడగానే మనము వాటి వైపు పోకుండా జాగ్రత్త పడాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎలా, ఎందుకు, దానివల్ల ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? అంటే మన ఏం చెప్తున్నారంటే ఇక్కడ మన సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకునే విధానం ఉంది అని మనకి ఒక హోప్ ఇస్తున్నారు. భగవంతుల వారు మనకు ఒక హోప్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యసనాలకు బాట పడిన వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో ఇది ఇంతేనేమో అని ఏమవుతారు? వాళ్ళు హోప్లెస్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఆత్మహత్యలు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి చెప్తున్నారు అనమాట, ఒరే నాయన ఈ సెన్సెస్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు, మీరేం భయపడద్దు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎలా చేయొచ్చు? భగవద్గీత ద్వారా అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్పారు మనకి లాస్ట్లో? కామం గురించి, ఇంటెలిజెన్స్ గురించి, మైండ్, మనస్సు, బుద్ధి, ఇదంతా చెప్తారనమాట. ఎలా ఇదంతా కనెక్ట్ అవుతుంది? ఇంకా రియల్ పీస్, మనం మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం రియల్గా పీస్ఫుల్గా ఉంటాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే ఈ కామం గురించి ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇది మంచిది కాదు, రైట్, ముందే చెప్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది? ఈ భగవద్గీత చదివిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దీనికి కొంచెం దూరంగా ఉంటారు కదండి. అప్పుడు ఆ వ్యసనాల్లో పడకుండా ఉంటారు. సో అంటే చూసారా, అంటే మనకు ముందే చెప్పేస్తున్నారు కృష్ణ పరమాత్మ, ఈ శరీరం ఇది కండిషన్డ్ బాడీ, ఇది దుఃఖాలయం అశాశ్వతం, ప్రకృతి స్థాని కర్షతి, అన్నీ ఒక విధంగా ఎంత చక్కగా బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఇది ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, తెలుసుకోవడానికి, ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎవరము అని తెలుసుకోవడానికి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే మూడవ సో ఏంటి ఫస్ట్ ఏంటి మనం చూస్తాం కదా, ఏ చాప్టర్ని మనం తీయలేం, ఇది ఇంట్రడక్షన్, రైట్. ఫస్ట్ కారకం, ఒక రీజన్, ఫస్ట్ చాప్టర్ ఒక రీజన్, సెకండ్ చాప్టర్ ఒక ఎక్స్ప్లెనేషన్, దానికి స్టార్టింగ్ ఇంట్రో అంటారు, రైట్. సో తర్వాత కర్మయోగం గురించి చెప్తా ఉంటారు. ఏం చెప్తారు ఇక్కడ? నీ కర్మ నువ్వు చెయ్యి, ఇంకా అకార్డింగ్ టు ద క్వాలిటీస్, ఎట్లా మనకి త్రిగుణాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణంలో ఉంటారు, దానికి తగ్గట్టుగా నీ కర్మలు నువ్వు చెయ్యాలి. చేయకుండా ఉండడం కంటే డ్యూటీ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది? నీకు సిన్స్ రావు అని చెప్తారనమాట. నీకు ఎటువంటి సిన్ రాదు అని చెప్తారు. చెయ్యాలి, నీ కర్మ నువ్వు చెయ్యాలి, లేదంటే నీకు తప్పనిసరిగా సిన్ఫుల్ అవుతావా అని కూడా చెప్తారు. అలాగే ఆత్మజ్ఞాని గురించి చెప్తారు. ఇంకా నీ రిజల్ట్స్, రైట్, కర్మ ఫలాల గురించి ఆలోచించడం మంచిది కాదు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు ఇక్కడ? జనక మహారాజు గురించి చెప్తారు, రైట్ కదండి. ఇంకా ఇంకేం చెప్తారు? ఎవరైతే కరెక్ట్ పనులు చేస్తారో, ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో, ఎవరైతే అన్నీ కరెక్ట్గా చేస్తారో వాళ్ళని వేరే వాళ్ళు ఫాలో అవుతారు అని కూడా చెప్తారనమాట, రైట్. అలాగే అందరూ డ్యూటీస్ చేయాలి, మీరే కాదు నేను కూడా నా డ్యూటీ నేను చేస్తున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ, కృష్ణ భగవానుల వారు, రైట్. ఆయన అలా ఉన్నారా? లేదు, ఆయన కూడా ఆయన సృష్టి లయ అన్నీ చేస్తూ ఉన్నారు కదండి, అట్లా అనమాట. ఆయన అది కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? అలాగే నేను ఎలాగైతే నా పని చేస్తున్నానో నువ్వు కూడా నీ పని నువ్వు చెయ్యి అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకా ఏంటి? నన్ను తెలుసుకుంటే, రైట్, నన్ను తెలుసుకుంటే ఏమవుతుంది? నా గురించి తెలుసుకుంటే ఏమవుతుంది? నువ్వు ఈ ఇంద్రియ సుఖాల నుండి దూరం అవ్వచ్చు అని చెప్తున్నారు. అలాగే నువ్వు ఎప్పుడైతే నేను చెప్తుంది వినలేదో ఏమవుతుంది? నువ్వు రూయినేషన్ అయిపోతావు, అంటే గతి లేకుండా పోతావు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట, రైట్. సో అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? ఈ చాప్టర్లో కూడా మనకి ఏం చెప్తారంటే కామాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా, మైండ్ ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, సెన్సెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, జాగ్రత్తగా ఉండు అని మనకి చెప్తున్నారు అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఇంపార్టెంట్ ఏంటంటే మనం భగవద్గీత ఎంత చదివినా కానీ ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ సరిగ్గా పాటించకపోతే దాన్ని మనము ఈ భగవద్గీతలో ఉన్న విషయాలని మనము మన జీవితంలో మనం ఆచరించడం కష్టమైపోతుంది. ఓకే, సారీ. సో అందుకనే చూసారా, కృష్ణ పరమాత్మ సెకండ్ చాప్టర్లో, థర్డ్ చాప్టర్లో చెప్తున్నారు, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తే, ఈ ఇంద్రియ సుఖాలకు ఎవరైతే ఉంటారో అన్నీ చేస్తే
మనకి ఈ భగవద్గీత అర్థం కాదు అని చెప్తున్నారు అనమాట. సో అందుకని ముందే చెప్తేస్తున్నారు, నాయన జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఎందుకంటే అర్థం కాలేదనుకోండి ఏమవుతుంది, మళ్ళీ హోప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. సో అందుకనే ముందే చెప్పేస్తున్నారు, ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా అర్థం కాదు, ఎలా అర్థం అవుతుంది అని ముందే చెప్తున్నారు. అలాగే సో అందుకనే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ చాప్టర్ కంటిన్యూషన్, సెకండ్ చాప్టర్కి కంటిన్యూషన్, ఒక ఆన్సర్ అర్జునుడు అడిగిన క్వశ్చన్కి. అలాగే దివ్య జ్ఞానం, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎన్నో రిలీజన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, జనరల్గా అర్జునుడు అడుగుతారు, ఆ, ఏంది ఇది నువ్వు ఇప్పుడు చెప్తున్నావు బాగానే ఉంది అని. అంటే కొంతమంది అంటారు కదా, మరి వేరే రిలీజన్స్ కూడా ఉన్నాయి కదండి, క్రిస్టియానిటీ అని, అదని ముస్లిం అని, అదని ఇదని, సిక్, ఈసాయి, అట్లా ఎన్నో ఉన్నాయి కదండి. సో హరే కృష్ణ, యా ఎన్నో ఉన్నాయి. సో కొంతమందికి డౌట్ వస్తుంది, మరి ఇది ఎందుకు, నేను అవన్నీ పాతవి ఉన్నాయి కదా అంటే, ఇక్కడ ఈ కృష్ణ పరమాత్మ ఈ చాప్టర్లో ఏం చెప్తున్నారంటే, ఇది ఇప్పటిది కాదు, ఇది చాలా పాతది. నేను ఎప్పుడో వివశ్వాన్, సన్ గాడ్, సూర్య భగవానుడు వివశ్వాన్కి చెప్పాను, మనువుకి చెప్పాను, ఇక్ష్వాకు, ఎక్కడి నుంచి మనువుకి వెళ్ళింది, తర్వాత ఇక్ష్వాకుకి వెళ్ళింది, తర్వాత అక్కడ నుండి ఒక డిసైప్లిక్ సక్సెషన్ అంటే పరంపరల నుండి వస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారు, నీ నీ జననము మరణము అన్నీ నాకు గుర్తున్నాయి, కానీ నీకు మాత్రం ఇది ఒక్కటే గుర్తుంది, ముందు గుర్తులేవు. అంటే ఆయన ఎంత గొప్పవాళ్ళు అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఎంత గ్రేట్, రైట్? పరమాత్మ లాగుండి భగవంతుల వారు ఇంకా ఎంత గ్రేట్ అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు, ఓకే నువ్వు వచ్చేసావు బాగానే ఉంది, మరి వెనక్కి వెళ్ళడానికి సొల్యూషన్ ఏంటి అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏంటది, జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవైతే తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో ఏంటది, మరి నువ్వు ఓకే ఇక్కడ కర్షతి ఉంది, నువ్వు కష్టపడుతున్నావు, వెనక్కి ఎలా రావాలి, నా గురించి తెలుసుకో అని చెప్తున్నారు అనమాట, రైట్? నా లీలలు దివ్యమైనవి, ట్రాన్సెండెంటల్, డివైన్ అండ్ ట్రాన్సెండెంటల్, ఇటువంటి వారి గురించి తెలుసుకుంటే ఏమవుతుంది, నువ్వు మళ్ళీ వెనక్కి రావు, ఇంకా అక్కడ భగవంతుని యొక్క లోకంలోకి వచ్చేస్తావు, భగవద్ధామానికి వస్తావు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, ఎంత డిగ్రీలో మనం సరెండర్ అవుతే దానికి తగ్గట్టుగా భగవంతుల వారు కూడా మనకి రివార్డ్ చేస్తారు అని ఇక్కడ దీంట్లో చెప్తున్నారు. సో చూసారా, అంటే ఇది మనకి ఒక ఆశ్వాసన ఇస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటిదో చాలా ఓల్డ్, ఇది ఈ భగవద్గీత యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటిది కాదు, చాలా ఓల్డ్ది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే కొంతమంది ఏమంటారు, ఇది 100 ఏళ్ళ నుంచి ఉంది కదా, నేను అదే చేస్తాను అనుకుంటారు. సో అన్నీ ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఇప్పటిది కాదు, ఇదే స్టార్ట్, ఇదే అని చెప్తున్నారు అనమాట అట్లా. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి, కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ, అంటే ఇక్కడ 5th చాప్టర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, భక్త అంటే పీస్ ఫార్ములా కూడా చెప్తారనమాట మనకి ఇక్కడ. ఓకే, ఇంపార్టెన్స్, భక్తి గురించి ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్తున్నారు. అలాగే మనం భగవంతుడి యొక్క అబోర్డ్ ఎలా వెళ్ళాలి, భగవంతుడి ధామానికి ఎలా వెళ్ళాలి అని కూడా చెప్తారు ఇక్కడ. ఓకే, ఇంకా 4th చాప్టర్లో మనకి ఇంకా ఈ జ్ఞానము వేరే మనకు డౌట్స్ ఉంటాయి, అవన్నీ ఎట్లా తీర్చుకోవచ్చు అనేది కూడా చెప్తారు. ఏంటది, తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే వాళ్ళు తత్వాన్ని దర్శించారు ఆల్రెడీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా సేవ చేసి వాళ్ళని ఒబీడియంట్గా క్వశ్చన్లు అడిగితే మన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు అని కూడా చెప్తారు. అలాగే మనం ఎప్పుడైతే రిజల్ట్స్ గురించి ఆలోచించామో దానికి కర్మ ఉండదు అని కూడా చెప్తున్నారు. అలాగే జ్ఞానం ద్వారా మన కర్మని ఎలా మనము కాల్చేయచ్చు అనేది కూడా మనకి 4th చాప్టర్లో చెప్పారనమాట. సో ఈ 5th చాప్టర్ 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు, బంధ విముక్తం, బంధాల నుండి ఎలా విముక్త అవ్వాలి, రైట్? కర్మ మనకి టచ్ అవ్వకుండా ఎలా ఉండొచ్చు, రైట్? ఎలా, ఇప్పుడు లోటస్ ఉందండి, తామర పువ్వు, లోటస్ ఫ్లవర్ ఎలా ఉంటుంది, దానికి నీళ్ళు అంటావు కానీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అలా మనం కూడా ఉండొచ్చు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అజ్ఞానం యొక్క డేంజర్ అనేది కూడా దీంట్లో చెప్తారు. ముక్తి ఎలా లభిస్తుంది అనేది కూడా చెప్తారు. అలాగే పండిత సమదర్శన ఎలా ఉండాలి, అందరినీ ఈక్వల్గా ఎలా చూడొచ్చు, రైట్? సునీచైన స్వపాకేశ, అంటే కుక్క మాంసం తినేవాడిని కూడా అందరినీ ఈక్వల్గా ఎలా చూడాలి, రైట్? సునీచైవ స్వపాకేశ ఎలా ఉండొచ్చు. అలాగే మనకున్న అర్జస్, మనకి ఎన్నో ఈ ఇంద్రియ సుఖాలు, అర్జస్, దాన్ని ఏమంటారు, యాంగర్ అంటే కోపము లేదా డిజైర్, కోరికలు, వాటిని అన్నిటినీ, ఈ అర్జస్ని మనం ఎలా టాలరేట్ చేయొచ్చు ఈ భక్తి ద్వారా అనేది మనకి ఈ చాప్టర్లో చెప్తారు. అంటే దాని ఇంపార్టెన్స్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఏంటంటే ప్రతి చాప్టర్కి తన ఇంపార్టెన్స్ ఉంది. ఎవరు అంటారు, ఏమంటున్నారు, అబ్బో చాలా పెద్ద పుస్తకం ఉంది నేను చదవలేను అంటే, అట్లా కాదు, ప్రతి చాప్టర్లో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అని ఇక్కడ మనము కృష్ణ పరమాత్మ చెప్తున్నారుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే
ఇంకోటి ఏంటి, మరి కొంతమంది అంటారు ధ్యాన యోగం 6th చాప్టర్, కొంతమంది అంటారు ఓ ఇది ఒక్కటేనా, మాకు చాయిస్ ఇవ్వరా అని అంటూ ఉంటారు కదండి. సో అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏంటిది, ఈ ఒట్టి భక్తియుత సేవనే కాదు, వేరే ఆల్టర్నేటివ్ ఉంది, ఫోర్స్ ఏం లేదు. ఎలా మనం మైండ్ని ఎలా కాంకర్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏంటది, మనకు ఎప్పుడైతే మైండ్ని మనసుని మనం కాంకర్ చేస్తామో, మన 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 కంట్రోల్లో పెట్టుకుంటామో, అది మనకి స్నేహితుడిలాగా ఉంటుంది, లేదా అది ఒక ఎనిమీ లాగా తయారవుతుంది, రైట్. అలా కూడా చెప్తారు. ఇంకా ఆల్టర్నేటివ్ ఏం చెప్తున్నారు ఇక్కడ, అష్టాంగ యోగా, కుషాగ్రాస్ తీసుకో, ఫారెస్ట్కి వెళ్ళిపో, ఎక్కడ ఉండాలి, రైట్, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి, సెల్ఫ్ కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు ఈ అష్టాంగ యోగ ద్వారా, రైట్. అవన్నీ చెప్తారనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, ఇది చాలా పీస్ఫుల్ అడ్వాంటేజ్. ఇక్కడ భగవంతుడు వారు మనం 6.30 మనం ఎప్పుడు తెలుసుకుంటాం ఏంటది, one who sees me one who sees everything in me and everything in me and me in everything అని చెప్తారన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ నాట్ లాస్ట్ టు హిమ్ ఐఎమ్ లాస్ట్ టు హిమ్ అని చెప్తారు. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుడిలో అన్ని చూస్తామో, అన్నిట్లో భగవంతుడిని చూస్తామో, మనకి భగవంతుడు అన్ని విధాలుగా కనిపిస్తారు, అలాగే భగవంతుడు కూడా మన దృష్టిలో మనం ఉంటాము అని చెప్తున్నారు. సో అట్లా అనమాట. అలాగే అంటే ఏంటంటే మనకు ఒక హోప్ ఇస్తున్నారు, భగవంతుడిని మనం ప్రతి దినంలో మనం ఎలా చూడొచ్చు అనేది మనకు ఒక సొల్యూషన్ ఇస్తున్నారు. ఇంకా ఏంటి, అప్పుడు అర్జునుడు అంటాడు, నేను అన్ని కంట్రోల్లో చేయగలను కానీ మనసుని మాత్రం నేను కంట్రోల్ చేయలేను కృష్ణ. అది అందరికీ ప్రాబ్లమే కదండి. సో అప్పుడు మనకి అంటే ఇదొక ఆల్టర్నేటివ్ ఉంది, కానీ ఈ ఆల్టర్నేటివ్ మనకి కాదు, ఈ కలియుగం వాళ్ళకి కాదు అని ఇక్కడ మనకి సత్యయుగంలో వాళ్ళే మెడిటేషన్ చేయగలరు, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, మైండ్ కంట్రోల్ చేయలేరు. సో అందుకనే దానికి ఇది కరెక్ట్ ఆల్టర్నేటివ్ కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో 1 to 6 ఏంటంటే కర్మయోగం, రైట్. సో ఇట్లా యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, శాండ్విచ్ ఉంటుంది కదండి, శాండ్విచ్ పైన ఒకటి బ్రెడ్ ఉంటుంది, కింద బ్రెడ్ ఉంటుంది, మధ్యలో యాక్చువల్గా ఉంటుంది. అలాగే ఇది కూడా ఫస్ట్ 6 చాప్టర్స్ ఒకటి, లాస్ట్ 6 చాప్టర్స్ ఒకటి, మధ్యలో భక్తి యోగం అనేది, అందుకనే అది అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే. అలాగే మరి 7వ చాప్టర్లో ఏం చెప్తున్నారు, రైట్. 7వ చాప్టర్ ఏంటి, భగవద్ విజ్ఞానము, నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుడిని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఇది ప్రాక్టీస్ కావాలి, రైట్. ప్రాక్టీస్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఏదో నేను ఒక బటన్ కొట్టగానే అది అయిపోతుందంటే అవ్వదు, రైట్. ప్రాక్టీస్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఈ హ్యూమన్ బాడీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఒకవేళ తెలుసుకోలేకపోతే ఏమవుతుంది, ఈ హ్యూమన్ బాడీని మనం సరిగ్గా వాడలేకపోతే ఏమవుతుంది, మనం జన్మ మరణంలో మళ్ళీ ఇంకో శరీరం వచ్చేస్తుంది, రైట్. సో దానివల్ల ఎట్లా మనకి హ్యూమన్ బాడీ ద్వారానే మనం భగవంతుని తెలుసుకోగలం. వేరే కుక్కలు, పందులు, బల్లులు తెలుసుకోగలుగుతాయా, లేదు. వాళ్ళకి మనం నీళ్ళు ఇచ్చామనుకోండి, కుక్కకి మనం బిస్కెట్ ఇచ్చామనుకోండి, తోక మనకే గుర్తుంది, అది భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పగలదా, లేదు. సో మనం ఈ హ్యూమన్ బాడీని సరిగ్గా వాడుకోవాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే దారంలో పూసలు ఎలాగైతే అన్ని రెస్ట్ అవుతాయో, అలాగే ప్రతిదీ నాపై రెస్ట్ అవుతున్నాయి, ఎక్స్క్యూజ్ మీ, అవుతుంది అని చెప్తున్నారు. అలాగే భగవంతుడిని ఎలా చూడొచ్చు, ఎక్కడ చూడొచ్చు అనేది కూడా చెప్తారు ఇక్కడ, రైట్. ఇంకా ఏంటి, త్రిగుణాలు మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి, వాటిని చాలా కష్టం. ఈ మెటీరియల్ వరల్డ్లో 3 మెటీరియల్ మోడ్స్ అంటే త్రిగుణాలు మన మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, వాటిని అధిగమించడం చాలా కష్టం. కానీ మాయామేతం తరంతితే అంటే నన్ను శరణు చొచ్చితే మాత్రం నువ్వు ఓవర్కమ్ అవ్వగలవు అని సొల్యూషన్ కూడా చెప్తున్నారనమాట. ఎందుకు అంటే మనం హోప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం కదండి, అందుకని మనకు చెప్తున్నారనమాట, ఆయన యొక్క మనం శరణాగతి తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే ఎటువంటి నలుగురు భక్తులు వస్తారు, ఎటువంటి అభక్తులు రారు అనేది కూడా మనకి చెప్తారు ఇక్కడ. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, కారణం, ఏది జరిగినా కానీ దానికి నేనే కారణం అని. అంటే ఏంటంటే ప్రతిదీ ఇదంతా ఈ విశ్వమంతా ఉంది చక్కగా, మనకి పొద్దునే లేవగానే చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పొద్దున్నే లేసాను అనుకో, డైరెక్ట్గా బెడ్ దిగేసి డైరెక్ట్గా వచ్చి క్లాస్ తీసుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది కదండి. సో మనం ఏం చేస్తాం, మొహం కడుక్కుంటాము చక్కగా, రైట్. అలాగే ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది, నేను మూతి కరుక్కోలేదు, ఎలా ఉంటుంది, చాలా
దారుణంగా ఉంటుంది, బాగోదు. సో అంటే ఏంటంటే మనము భగవంతుని యొక్క రిసోర్సెస్ అన్నీ వాడుకుంటున్నాం, కానీ భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పట్లేదు. సో అట్లా అనమాట. అందుకనే భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఆయన ఇస్తున్నారు కారణం అంటే ప్రతిదీ నేను, ఆయనే క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్, అట్లా అనమాట. అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇంకా ఏం చెప్తున్నారు? డెమిగాడ్ వర్షిప్, దేవీ దేవతల వర్షిప్ వాళ్ళని వర్షిప్ చేసినప్పుడు ఏమవుతుంది, అదంతా ఇక్కడ ఈ చాప్టర్లో మనకు చెప్తారనమాట. ఓకే, ఇంకా భగవంతుడికి ఇంకా భగవంతుడికి మనం దగ్గర ఎలా అవ్వాలి, ఆయన దృష్టిలో ఎలా పడాలి, అది కూడా మనకి 7వ చాప్టర్లో చెప్తారు. అలాగే 8వ చాప్టర్ ఏంటది? భగవత్ ప్రాప్తి. ఓకే, అటైనింగ్ ద సుప్రీం. ఇక్కడ ఏం చెప్తున్నారు అర్జునుడు? సో అప్పుడు అడుగుతారు అన్నమాట, అర్జునుడు అడుగుతారు, నేనెవరిని, ఈ ఈ దేవీ దేవతలు ఎవరు, మీరెవరు, సుప్రీం మీరెవరు, మీరు ఎక్కడుంటారు, మిమ్మల్ని ఎలా తెలుసుకోవాలి, నేను చనిపోయేటప్పుడు మిమ్మల్ని ఎలా తెలుసుకోవాలి నేను అని చెప్తారనమాట. సో అప్పుడు అడుగుతారు. సో అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఆదిభూత, ఆది దైవ, ఆది యజ్ఞ, దాని గురించి చెప్తారు ఇక్కడ. ఎలా చనిపోవాలి, ఏ విధంగా చనిపోవాలి, రైట్? మనస్సు బుద్ధి ద్వారా నన్ను నువ్వు ఎలా పొందొచ్చు, రైట్ అని చెప్తారు. తస్యాహం సులభ పార్థ, అంటే అంత కష్టం కాదు అర్జున. అర్జునుడికి కాదు, మనందరికీ చెప్తున్నారు. అంత కష్టమేం కాదు అర్జున అని చెప్తున్నారు. ఈజీగా గో బ్యాక్ టు గాడ్. ఎలా భగవంతుడి ధామానికి ఈజీగానే వెళ్ళొచ్చు, అంత కష్టమేం కాదు. అది ఎలా, దానికి ఒక సొల్యూషన్ చెప్పారు. ఇప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే చదవాలి అది. మనం ఎందుకు దీని ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నాం అనమాట. భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నాం. సృష్టి లయ ఎలా జరుగుతుంది అవన్నీ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ పరమ గుహ్య జ్ఞానం, 9వ చాప్టర్, పరమ గుహ్య జ్ఞానం, ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఎవరెవరు అర్హత, ఎవరు ఈ భగవద్ధామానికి రావడానికి ఎలిజిబుల్ అవుతారు, ఇది తెలుసుకుంటే వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది, రైట్? ఇంకా గోయింగ్ బ్యాక్ టు గాడెడ్, అంటే వెనక్కి వెళ్ళడానికి అవరోధాలు ఏంటి, ఆధారం ఎవరు, ప్యూర్ డివోషనల్ సర్వీస్ అంటే భక్తియుత సేవ యొక్క లాభాలు ఏంటి, మనము దేవీ దేవతలను కానీ, పూర్వీకుల్ని కానీ, భూతాలను కానీ వాళ్ళని ఆరాధిస్తే ఏమవుతుంది, రైట్? భోగం ఎందుకు మనం ఆఫర్ చేయాలి, భగవంతుడికి భోగం ఎందుకు ఆఫర్ చేయాలి, ఏం జరుగుతుంది, ఆఫర్ చేస్తే ఏం జరుగుతుంది, రైట్? పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తి ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అస్నామి ప్రయతాత్మన, అది కూడా చెప్పారు చక్కగా, రైట్? అలాగే బంధాల నుండి ఎలా విముక్తి అవ్వాలి అనేది చెప్తున్నారు. ఇంకా భగవంతుడికి తన డివోటీస్ అంటే ఎంత ఇష్టం అని కూడా ఇక్కడ చెప్తారు. అలాగే భగవంతుడి యొక్క షెల్టర్ ఎలా తీసుకోవాలి, భగవంతుడికి ఏమైనా జాతి వివక్ష ఏమైనా ఉందా అనేది కూడా ఈ చాప్టర్లో చెప్తారనమాట. సో ఏ చాప్టర్ని తీసేయడానికి లేదు, ప్రతి దాంట్లో ఎన్నో కొత్త జ్ఞానం అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఆప్యులెన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ అంటే ఏంటది, భగవద్ విభూతి. సో భగవంతుడి యొక్క క్రియేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి క్రియేట్ చేశారు, ఓకే, ప్రకృతి స్థాని కర్షతి, ప్రకృతిని క్రియేట్ చేశారు. ఇంకా ఈ ప్రకృతిలో ఏమేమి క్రియేట్ చేశారు, రైట్? డివోటీస్ జనరల్గా భక్తులు దేని గురించి చర్చించుకుంటారు, వాళ్ళకి ఆనందం ఎలా కలుగుతుంది, దాని గురించి కూడా చెప్తారన్నమాట ఇక్కడ, రైట్? ఇంకా భగవంతుడిని ప్రేమతో మనము గుర్తుపెట్టుకుంటే, రైట్? సదా చక్కగా మనము గుర్తుపెట్టుకుంటే, సేవ చేస్తే దాని యొక్క ఫలితం ఏంటి, రైట్? భగవంతుడు మనకి ఎలా హెల్ప్ చేస్తారు, ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడు మనకి భగవంతుడు మనల్ని వదిలేస్తారా, లేదంటే మనకు కూడా హెల్ప్ చేస్తారా అనేది కూడా తెలుసుకుంటాం మనం, రైట్? అలాగే భగవంతుడి గురించి ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరు తెలుసుకోలేరు, ఇంకా ఎన్నో విభూతులు ఉన్నాయి, ఆ విభూతులన్నీ చెప్తారు ఇక్కడ, రైట్? మనము భగవంతుని ఎక్కడ ఎలా చూడొచ్చు, ఈ విభూతుల ద్వారా మనం భగవంతుని ఎలా చూడొచ్చు మన 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 డైలీ యాక్టివిటీస్లో, అది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో సారీ, హరే కృష్ణ. సో ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇంత చెప్పిన తర్వాత కూడా కొంతమంది డౌట్లు ఉంటాయి కదా, అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు ఇక్కడ, బుర్రకే కదా కొంతమందికి. సో అందుకని వాళ్ళ కోసం విశ్వరూపాన్ని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంటే ఆయన గొప్పతనం, నేను ఎంత గ్రేట్నో తెలుసుకో నాయనా అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏంటది, మొత్తం విశ్వరూపాన్ని చూపించి ఒక మెసేజ్ ఇస్తున్నారు మనకి, రైట్? మనం సొంతంగా చూడగలమా, ఆయన విశ్వరూపాన్ని మనం సొంతంగా చూడగలమా? చూడలేము.
దానికి కూడా ఆయన హెల్ప్ కావాలి. సో ప్రతి దానికి ఒకటి దానికి దీనికే కాదు, ప్రతి దానికి మనకి భగవంతుడి యొక్క హెల్ప్ అనేది కావాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆ విశ్వరూపాన్ని చూడడానికి కూడా ఆయన మనకి కళ్ళు ఇస్తారు. అలా అన్నమాట. ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయి విశ్వరూపంలో, ఏమేమి కనిపిస్తున్నాయి, రైట్? పాండవులు అందరు చూస్తూ ఉంటారు లోపలికి, అందరు కౌరవులు అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, పళ్ళలో ఇరుక్కుపోతారు కొంతమంది, అన్ని చూపిస్తూ ఉంటారు అనమాట. అంటే ఎంత గొప్ప, రైట్? ఆ విశ్వరూపంలో ఏం చూశారు, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ, అదేమన్నా విజువల్ ఎఫెక్ట్ కూడా కాదు, అది రియాలిటీ అని ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. అలాగే తర్వాత ఏం చెప్తారు, 4 హ్యాండెడ్ ఫామ్, రైట్? చతుర్భుజ ఫామ్ చూపిస్తారు, తర్వాత ద్విభుజ ఫామ్ చూపిస్తారు. మనం చేయగలమా అండి అలా విశ్వరూపం? మనం కూడా చేయగలమా ఒక విశ్వరూపము, లేదా ఒక చతుర్భుజ రూపము మనం చేయగలమా? ఫెవికాల్ పెట్టి అతికించుకోవాల్సిందే తప్ప, లేదంటే అది అవ్వదు. సో అట్లా అనమాట. ఒక డ్రామాలో చేయొచ్చు కానీ నిజంగా మనం చేసుకోలేము. సో అర్జునుడి యొక్క ఫీలింగ్ ఎలా ఉంది, ఇంకా భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ చాప్టర్లో మనకు చెప్తారు. అలాగే నెక్స్ట్ చాప్టర్లో డివోషనల్ సర్వీస్. సో ఎవరు పర్ఫెక్ట్ మనం ఎలా అవ్వచ్చు, రైట్? అది భగవంతుల వారే చెప్తారనమాట, రైట్? ఇంకొక భగవంతుడి ఆకారం ఉందా, నిరాకార, రైట్? ఈ భౌతిక ప్రపంచం నుండి ఎలా మనం ముక్తిని పొందొచ్చు, అన్ని సొల్యూషన్స్ చెప్తారనమాట మనకి ఇక్కడ, రైట్? అలాగే ఓకే, అందరూ భక్తియుత సేవ చేయలేరు, వాళ్ళకు కూడా కొన్ని ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఇటు వేరే మార్గములు ఉన్నాయా, ఈ భక్తియుత సేవకు వచ్చే స్టేజ్కి రావాలంటే నేను ఇంకా ఏం చేయాలి, మనకు ఆల్టర్నేటివ్స్ కూడా ఇస్తున్నారు. జుట్టు పట్టుకొని ఇదే చెయ్యని చెప్పట్లేదు, మనకు ఆల్టర్నేటివ్స్ కూడా ఇస్తున్నారు. ఎవరు ఇస్తారు మనకు ఆల్టర్నేటివ్స్? ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళే ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఎవరు పడితే వాళ్ళు మనకి ఆల్టర్నేటివ్స్ ఇవ్వరు. ఓకే, సో కృష్ణ పరమాత్మ మనకి ఏ నక్కైనా ప్రకారైనా, ఏ విధంగానైనా కానీ నువ్వు నన్ను చేరుకోవడానికి మనకి హెల్ప్ చేస్తున్నారు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా మనం భగవంతుడికి దగ్గర అవ్వాలంటే మనకున్న క్వాలిటీస్ ఏంటి, రైట్? డివోటీస్ యొక్క లక్షణాలు ఏంటి, భగవంతుడికి మనం ఎలా నచ్చే విధంగా ఎలా మనం అవ్వచ్చు అనేది ఇక్కడ మనకి ఈ ఈ ఈ ఈ భక్తి యోగంలో మనకు చెప్తారనమాట. అలాగే ఓకే, ఇప్పుడు ఎలాగంటే యాక్చువల్గా భగవద్గీతని 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు, మూడు విభాగాలుగా. ఎలాగంటే ఒకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనము ఏదో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది, దాని గురించి మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ తెలుసుకోవాలి. అమెరికా అనేది ఉంది అనేది మనం తెలుసుకోవాలి, అప్పుడే కదా నేను అమెరికాకి వెళ్ళాలి అనే ఒక ఆతృత కలుగుతుంది. అలాగే అమెరికా గురించి నేను తెలుసుకున్నాను, అమెరికా వెళ్ళిన తర్వాత నేను ఎటువంటి జాగ్రత్తలు పడాలి, రైట్? కొంతమంది దొంగలు కూడా ఉండొచ్చు, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కదండి, అట్లా అనమాట. అలాగే ఒక డైమండ్ గురించి మనం తెలుసుకుంటున్నాం, డైమండ్ గురించి తెలుసుకుంటూ ఫస్ట్ 6 చాప్టర్స్లో మనం ఒక డైమండ్ అనేది తెలుసుకుంటూ ఉంటాం. అలాగే డైమండ్ని ఎలా పొందొచ్చు, దాని ఒక గ్రేట్నెస్ ఏంటి, డైమండ్ అనేది ఉంది అనేది ఫస్ట్ 6 చాప్టర్స్, దాని యొక్క గొప్పతనం ఏంటి అనేది. అలాగే దాని ఇంకా ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఎలా పొందొచ్చు అనేది మిడిల్ 6 చాప్టర్స్. ఓకే, అలాగే ఇప్పుడు మన దగ్గర ఒక డైమండ్ ఉంది, దాన్ని ఏం చేస్తాం, నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతామా? లేదు, దాన్ని ఏం చేస్తాం, దాన్ని కాపాడుకుంటాం కదా. అలాగే దాన్ని కాపాడుకుంటాం, దాన్ని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటాం, అది పోకుండా చూసుకుంటాం కదండి, అందరూ ఏదో లాకర్లు ఎక్సెట్రా. అలాగే ఒక జీవుడు భక్తుడు అయ్యాడు, మరి ఆ భక్తుడు అభక్తుడు అవ్వకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అది కూడా ఇక్కడ మనకి 6 చాప్టర్లలో జ్ఞానయోగం ద్వారా మనకి చెప్తున్నారు, 13 to 18. సో అట్లా అనమాట. ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే కృష్ణ పరమాత్మకి మనం అంటే అంత ఇష్టం అనమాట. ఇందాక మనం చూసాం కదా, ఎవరైతే మనకి ఇష్టమో వాళ్ళే మనకి పదే మన బాగోగులు చెప్తూ ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా మనకు చెప్తారా అండి, ఎవరైనా ఇలా చేయి, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, నువ్వు ఇలా తప్పులు చేస్తున్నావు అని చెప్తారా? లేదు. అంటే భగవంతుడికి మనం ఎంత ఇష్టం అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ 6 చాప్టర్లలో మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఓకే నువ్వు భక్తుడు అయ్యావు, దీన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఎలా ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏంటది, ప్రకృతి, పురుషుడు, చైతన్యము. ఎటువంటి జన్మని అసలు జన్మము అంటారు, జన్మం అంటే ఏంటి, అలాగే స్థూల శరీరం ఏంటి, భౌతిక శరీరం ఏంటి, రైట్? మనలో భగవంతుడు ఎక్కడ ఉంటారు, ఈ మెటీరియల్ వరల్డ్ ద్వారా మనం భగవంతుడిని ఎక్కడ చూడొచ్చు, ఇంకా దూరంగానా దగ్గరగానా, రైట్? జ్ఞానం సంపాదించిన యొక్క లక్షణం ఏంటి, రైట్? ఇంకా ఏంటి, కురుక్షేత్రము జ్ఞానము ఎవరు తెలుసుకోగలరు, కర్మక్షేత్రము జ్ఞానము ఎవరు తెలుసుకోగలరు, అలాగే భౌతిక కార్యకారణములు
ఇంకా దీని అంతటికి కారణం ఎవరు, రకరకాల సుఖదుఖాలకి కారణం ఎవరు, భగవంతుడిని అందరిలోనూ చూస్తే దాని యొక్క రిజల్ట్ ఏంటి, రైట్? ఇదంతా మనకి ఈ 13th చాప్టర్లో మనం తెలుసుకుంటాం అనమాట. అలాగే ఇప్పుడు త్రిగుణాలు మనం ఆల్రెడీ చూసాం, రైట్? త్రిగుణాలు ఎంత దైవీ ఏషా గుణమయ్యి మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతి మాయాం ఏతం తరంతితే, మనం ఆల్రెడీ చూసాం. త్రిగుణాలు చాలా చాలా డేంజర్. సో ఈ భౌతిక ప్రపంచంలో బీజం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రకృతి సంపర్కంలోకి వచ్చినప్పుడు జీవుడికి ఏం జరుగుతుంది, రైట్? మనది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనము? నేను సత్వగుణంలో ఉన్నానా, రజోగుణంలో ఉన్నానా, తమగుణంలో ఉన్నానా, నా కార్యాలు ఎలా వాళ్ళ కార్యాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, కానీ వాడు మంచోడో చెడ్డోడో ఎలా తెలుసుకోవచ్చు? సో వాళ్ళ కార్యాలు ఎలా ఉంటాయి? చనిపోయినప్పుడు ఎటువంటి మోడ్లో ఉన్నారు వాళ్ళు, రైట్? ఎటువంటి గుణం, ఏ గుణంలో ఉంటే ఎటువంటి రిజల్ట్ ఉంటుంది, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ త్రిగుణాలలో ఉన్నప్పుడు అనేది ప్రతిదీ, అంటే ఒక మనిషిని ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం తెలుసుకోవాలి కదా. అన్నీ ఇక్కడ ఈ చాప్టర్లో మనకు చెప్తారనమాట. ఓకే, అంటే అంటే ఎంతోమంది ఉంటారు, ఎన్నో వివిధ రకాలైన గుణాలలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి దాని ద్వారా మనం ఎలా మారిపోవచ్చు మనము, అన్నీ మనకి ఇక్కడ చెప్తారన్నమాట ఈ దీని ద్వారా. అంటే అలాగే ఇంకా ఈ మోడ్స్ నుండి, ఈ గుణాల నుండి మనం ఎలా బయటపడచ్చు అని కూడా మనకు చెప్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే యోగం, ఇదేంటి, పురుషోత్తమ యోగం, యోగా ఆఫ్ ద సుప్రీం పర్సన్. ఏంటది? భగవంతుడి యొక్క షెల్టర్ ఎలా తీసుకోవాలి మనం, రైట్? మనం ఇంకా ఏమేమి పోగొట్టుకోవాలి, రైట్? అలాగే మన ఐడెంటిటీ ఏంటి, మనం ఎవరము, మనల్ని ఇక్కడ ఎందుకు పంపించారు ఇక్కడికి, అదంతా మనకు చెప్తారు. అలాగే శరీరాల యొక్క మార్పు ఎలా జరుగుతుంది చనిపోయిన తర్వాత. అలాగే ఎవరు తెలుసుకోలేరు ఇవన్నీ, మూడులు తెలుసుకోలేరు. ఎటువంటి మూడులు అనేది కూడా ఇక్కడ చెప్తారనమాట. అలాగే భగవంతుడిని మనం ఎక్కడ చూడొచ్చు, రైట్? ఎట్లా? సన్లైట్ ద్వారా, ఐఎమ్ ద స్ప్లెండర్ ఇన్ ద మూన్ అంటారు కదా. అలాగే ఫైర్ గురించి, ఇంకా ఇప్పుడు వెజీస్, ఇప్పుడు మనం తింటున్నాం, చాలా భగవంతుడికి అర్పించి మనం తీసుకుంటున్నాం ఈ ఎన్నో కూరగాయలు, వాటిలోకి ఆ జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొమగ్రానేట్ ఉంది, లేదా కోకోనట్ ఉంది, మనం తిన్నప్పుడు జ్యూస్ వస్తుంది కదండి, అదంతా ఎలా వస్తుంది అనేది. అలాగే డైజెస్ట్, ఇప్పుడు మన పిల్లలైతే కనీసం ఓకే, మరి మనం పెడుతున్నాం, ఓకే, వాళ్ళ ప్రకృతి ద్వారా వచ్చింది పెడుతున్నాం, బాగానే ఉంది, భగవంతుడికి ఇచ్చి వాళ్ళకి పెడుతున్నాం ప్రసాదము. అదంతా ఎవరు డైజెస్ట్ చేస్తున్నారు? తల్లిదండ్రులు చేస్తున్నారా? లేదు. వాడు చేసుకుంటున్నాడా? లేదు. సో ఎవరు డైజెస్ట్ చేస్తున్నారు? లైక్ మనకి జ్ఞాపక శక్తి ఎవరిస్తున్నారు? జ్ఞానం ఎవరిస్తున్నారు? మరుపు కూడా ఎవరిస్తున్నారు? అదంతా మనం ఇక్కడ ఈ పురుషోత్తమ యోగంలో మనం తెలుసుకుంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు మన దగ్గర ఒక ఇంపార్టెంట్ ఒకటి ఉంది మన దగ్గర, దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరిని తెలుసుకోవాలి. చెడ్డవాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? వాళ్ళు మన దగ్గర అన్నీ తీసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలా ఇదవుతుంది, ఎస్ఎంఎస్లు ఏవో లింకులు వస్తున్నాయి, క్లిక్ చేయొద్దు, మిమ్మల్ని మీ ఆధార్ కార్డు మీద ఏదో తప్పు జరిగింది, డిజిటల్ అరెస్ట్, అది ఇది అని లక్షలు కోట్లు పోతున్నాయి. సో అదన్నీ ముందే చెప్తున్నారు కదా, ఎందుకు ఒరే నాయన ఇటువంటి వాటిలో బారిన పడకండి అని ముందే చెప్తున్నారు. అలాగే భగవంతుల వారు కూడా, నువ్వు ఇంత భక్తుడు అయ్యావు, సో మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు, రైట్? దైవీ ఆసుర స్వభావాలు ఎవరి దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరి దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి జ్ఞానం తీసుకోకూడదు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే భగవంతుడికి మనం అంటే అంత ఇష్టం కాబట్టి, రైట్? ఇష్టం లేని వాళ్ళు మనకు చెప్తారా అని? లేదు, వాళ్ళు చెప్పి వదిలేస్తారు. కానీ భగవంతుడు మాటిమాటికి చెప్తున్నారు, 6 చాప్టర్లలో చెప్తున్నారు, మరి నాయన నువ్వు భక్తుడు అయ్యావు, ఎలా ఎక్కడికి వెళ్ళాలి, దైవ ఆశ్రయంలో నుంచి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఇక్కడ మనకి ఈ 16th చాప్టర్లో చెప్తున్నారు. అలాగే 7th చాప్టర్ ఏంటది? డివిజన్స్ ఆఫ్ ఫెయిత్, అంటే శ్రద్ధాత్రయ విభాగములు. అంటే ఏంటది? త్రిగుణాలలో ఉన్న వారి యొక్క నమ్మకము, వాళ్ళ శ్రద్ధ ఎలా ఉంటుంది, రైట్? అలాగే మన ఫెయిత్, మనకున్న నమ్మకాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే మన పతనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు పతనం అయిపోతారు. అలాగే యజ్ఞము, తపస్సు, రైట్? దానము, ఎటువంటి పదార్థాలు తినాలి, రైట్? ఇవన్నీ చెప్తున్నారు అనమాట. ఎలా యజ్ఞము ఏ విధంగా చేయాలి, తపస్సు ఎలా చేయాలి, దానం ఏ విధంగా చేయాలి, అంటే ఉన్నాయి కదా, మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్,
సత్వగుణంలో ఉన్నప్పుడు ఎలా చేయాలి, రజోగుణంలో ఉన్నప్పుడు ఎలా చేయాలి, తమోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు, అన్నీ మనకు చెప్తున్నారు అనమాట. అంటే మనము తెలుసుకోవచ్చు ఎవరు ఎటువంటి మనుషులు అనేది వాళ్ళ వాళ్ళ యాక్షన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అందుకని వాళ్ళ నుండి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, దూరంగా ఉండాలా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళ యాక్షన్స్ ద్వారా. అట్లా అనమాట. అందుకనే ప్రికాషనరీ మెజర్స్ అంటారు అన్ని మనకు చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడికి మనం అంటే అంత ఇష్టం కాబట్టి. అలాగే కంక్లూజన్ ఇదేంటిది, ఉపసంహారము సన్యాసం యొక్క పరిపూర్ణత్వం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ భగవంతుడి యొక్క ఈ శరణాగతి ఎలా తీసుకోవాలి, మనది మనం ఎలా ప్యూరిఫై అవ్వాలి, రైట్. ఇంకా కర్మఫల త్యాగము దాని యొక్క ఫలితం ఏంటి, రైట్. కార్యానికి కారణాలు ఏంటి, రైట్. మనం ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం, దానికి అన్ని కారణాలు ఏంటి. అలాగే జ్ఞానము సత్వగుణంలో ఎలా ఉంటుంది, రజోగుణంలో ఎలా ఉంటుంది, తమో గుణంలో ఎలా ఉంటుంది. అలాగే బుద్ధి నిశ్చయము, రైట్, అది కూడా ఈ డిఫరెంట్ గుణాలలో ఎలా ఉంటుంది. ఎటువంటి కర్మలు చేస్తారు, ఈ గుణాల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారు. సుఖం గురించి కూడా చెప్తున్నారు. ఇది ఎటువంటి సుఖం పొందినప్పుడు అది ఏ గుణానికి సంబంధించింది, వీటన్నిటి బంధనాల నుండి ఎలా బయటపడచ్చు, రైట్. ఇదంతా చేస్తున్నాం బాగానే ఉంది, మరి ఈ బంధనాల నుండి ఎలా బయటపడాలి. బ్రాహ్మణుడు, క్షత్రియ, శూద్ర, వైశ్య వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి. ఇంకా ఒక భక్తియుత సేవ చేయాలంటే మనకి ఎటువంటి లక్షణాలు ఉండాలి, మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి, అదంతా మనకు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, మళ్ళీ భగవద్ధామానికి ఎలా మనం వెళ్ళాలి, రైట్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్తున్నారు. సర్వధర్మాన్ని నువ్వు ఎన్నో బుర్రలో పెట్టుకున్నావు, బాగానే ఉంది, అన్నీ వదిలేసాయి, నన్ను శరణు జొచ్చు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, నీకేంటంటే నేను అలా ఆనందం పడాలి, నేను ఇలా ఆనందం ఉండాలి, నేను ఇండిపెండెంట్గా బతకాలి, నేను ఇండిపెండెంట్గా భగవంతుడికి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయాలి. మన ప్రకృతి కాదు, మన శరీరం కాదు. నీళ్ళు పొద్దున్నే మోకం కడుక్కునే నీళ్ళు మనవి కావు, గడ్డం గీక్కోవడానికి బ్లేడ్ మనది కాదు, జుట్టుని వాడుకునే జుట్టుని మంచిగా చేసుకునే ఆ దువ్వెన మనది కాదు, అదైతే ప్లాస్టిక్ నుండి వచ్చింది, రైట్. ప్లాస్టిక్ కానీ వుడ్ కానీ అది మనది కాదు, రైట్. గోల్డ్ తీసుకోవాలి, గోల్డ్ తీసుకోకుండా ఉండగలమా, గోల్డ్ తీసుకుంటున్నాం ఎట్లా, నెయిల్ కటర్ అనేది ఒకటి ఉంటుంది, బ్లేడ్ అనేది ఉంటుంది, దాని ద్వారా తీసుకుంటున్నాం. అది కూడా చూసారా, అంటే మనం ఎన్నో దాన్ని ఏమంటారు అంటే కన్వీనియంట్లీ ఫర్గెటింగ్ గాడ్ అంటారు. అంటే కన్వీనియంట్గా మనం భగవంతుడిని గ్రాంటెడ్గా తీసేసుకున్నాం, అన్నీ వాడుకుంటున్నాం, కానీ భగవంతుడిని వదిలేసాం. సో అలాగే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయొద్దు, అది కరెక్ట్ కాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎలా శరణాగతి పొందు, నాకు శరణాగతి పొందు అంటే ఏంటి, భగవంతుడా నేను నీ సర్వెంట్ని, నేను మమేవాంశ జీవలోకి, నేను ఈ యొక్క అంశని, నేను నీకు సర్వెంట్ని, నువ్వు నా మాస్టర్వి అని అనుకునేటట్టు ఆ స్టేజ్కి రా. దానివల్ల ఏమవుతుంది, నీ పాపాలన్నీ పోతాయి. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను చాలా పాపిని, నా పాపాలు చాలా ఉన్నాయి అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి కూడా చెప్తున్నారు, పర్లేదు, ఏం కాదు, నువ్వు నాకు సర్వెంట్ అవ్వు, నీ పాపాలన్నీ నేను తీసేస్తాను. జగాయిమడ ఎగ్జాంపుల్, జగాయిమడ, ఓకే, వాళ్ళు కూడా పాపలే, కానీ భగవంతుల వారికి వాళ్ళ పాపాలన్నీ తీసేసి వాళ్ళని చక్కగా భక్తులుగా తయారు చేస్తారు. అలాగే భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్తున్నారు కదండి. మనకు కూడా ఎవరైనా మనల్ని లవ్ చేస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, భగవంతుడికి ప్రియమైతే ఇంకెంత బాగుంటుంది. ఎవరు వాళ్ళు అనేది కూడా ఇక్కడ ఉంది. అలాగే అర్జునుని అడుగుతారు, ఓకే విన్నావు నాయన, అంతా విన్నావు కదా, మరి వెళ్ళి యుద్ధం చేయని అన్నారు, అన్నీ అర్థమైందా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటే అదే చెయ్యని అన్నారు. అంతేగాని నువ్వు ఇంకా ఇది చెయ్యి అని చెప్పలేదు, ఆయనకు ఒక చాయిస్ ఇచ్చారు. అలాగే కృష్ణ అర్జునుడి యొక్క యత్ర పార్థో ధనుర్ధరః శ్రీ విజయోభూతిర్ ధ్రువానితిర్మతిర్మమ, రైట్. అంటే ఎక్కడ కొంతమంది ఏమంటారు, నేను భగవద్గీత చదువుతుంది మా ఇంట్లో గొడవలు అవుతాయని అనుకుంటారు కదా, లేదు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటారో, ఎక్కడైతే అర్జునుడు ఉంటారో అక్కడ శ్రీ ఇంకా విజయ భూతిర్ మతిర్మమ అని చెప్తున్నారు. అంటే శ్రీ ఉంటుంది, విజయం కూడా వాళ్ళకు ఉంటుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అందుకనే రైట్, అందుకని ఇక్కడ చూసారు కదా, మనం ఇందాక చూసాం ఏమేమి లక్షణాలు ఉంటాయి, రోమాంచాలు, అదేంటిది, నేను మర్చిపోతున్నాను, నేను నిల్చోలేకపోతున్నాను, నా చేతులు అన్నీ పోతున్నాయి, ఏంటిది బాడీ షేక్ అయిపోతుంది, నోరు ఎండిపోయింది, స్కిన్ బర్న్ అవుతుంది, నేను చాలా ఏంటది చాలా బాధలో ఉన్నానని చెప్తున్నారు కదా. సో వాళ్ళందరికీ మందులు వేసుకోవడం కాదు, ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మందు అని ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, సో ఇంకా సో చూసారా, మనం గొయ్యి దవ్వుకుంటున్నాం, బై మిస్టేక్ మనం గొయ్యి దవ్వుకుంటున్నాం. ఏంటది, ఈ గొయ్యిలో నుండి బయటపడడానికి మనకి భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్
ఒక సాధనము, ఇది ఒక్కటే సాధనం, ఇంకా వేరే సాధనం లేదు అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, ఒకవేళ నేను అవ్వలేదండి, నా వల్ల కాలేదు, వాళ్ళు అజ్ఞానంలోనే ఉన్నారు, ఏమవుతుంది, వాళ్ళు ఇటువంటి ఈ జలజానవులకు కానీ స్థావరము ఇటువంటి స్పీసీస్లోకి వెళ్ళిపోతారు, రైట్? అక్వాటిక్స్, ట్రీస్, ప్లాంట్స్, బర్డ్స్, యానిమల్స్, అట్లాంటి వాళ్ళకి వెళ్ళిపోతారు అనమాట. అందుకని భక్తిలో ఉంటే ఏమవుతుంది, అట్లీస్ట్ మనకి హ్యూమన్ బాడీ అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, ఇంకా ఇంకా ఏంటి, విభూతులు, ఇవన్నీ మనకి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం నుండి మనము ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మనం పోటీకి వచ్చాం, భగవంతుడికి పోటీకి వచ్చాం. సో అందుకని మనం ఏం చేయాలి, సర్వధర్మాన్ని పరిత్యజ అని చెప్తున్నారు, రైట్? అజ్ఞానం వలన ఎందుకు వచ్చాము, అజ్ఞానం వలన పోటీకి వచ్చాను. నేను కూడా క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్, నేను కూడా అవ్వాలి, క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్. అందుకని సర్వధర్మాన్ని పరిత్యజ, అన్ని వదిలేంటారు నాయన. ఎందుకంటే మనం జీవులం, ఈ శరీరం ద్వారా చేస్తున్నాం, కానీ ఈ శరీరం మనది కాదు. శరీరాన్ని ఎవరు పోషిస్తున్నారు, ప్రకృతి. ప్రకృతిని ఎవరు శాసిస్తున్నారు, భగవంతుడు. అట్లా అనమాట. అంటే మనము బై మిస్టేక్ తెలియక వచ్చేసాము. సో అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ అంటే అన్ని శరణాగతి పొందండి అని చెప్తున్నారు. అలాగే అందరిలో భగవంతుని చూడాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది యాడ్ ఆన్, మనకి ఇచ్చిన యాడ్ ఆన్ అనమాట. ఈ యాడ్ ఆన్స్ ఏమవుతాయి, ముసలోళ్ళు అయిన తర్వాత పోతాయి. ఇంకా ఏంటి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ గృహ క్షేత్ర సుతాప్త విత్తై, గృహము, క్షేత్ర, సుత, అక్కడ మనము అయిపోతున్నాం. సో అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు మనం భగవంతుడికి డిపెండెంటే, ఇండిపెండెంట్ కాదు. మనం ఏం చేయాలి మరి, కృష్ణుడికి అటెన్షన్ ఇవ్వాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇలా చూసారా, శ్రీల ప్రభుపాల్ వారు మనకి ఈ భగవద్గీత అనేది ఇచ్చారు. మనం ఎంతో రుణపడి ఉన్నాం. శ్రీల ప్రభుపాద్కి జై కదండి, అట్లా. సో ఇక్కడ ఏంటి, భగవంతుని సెంటర్లో పెట్టాలి, అప్పుడు ఏమవుతుంది, మనం ఈ క్రైమ్స్ నుండి బయటపడచ్చు, రైట్? ఎన్నో క్రైమ్స్ ఉన్నాయి, రేపులు జరుగుతున్నాయి, మనుషుల్ని ముక్కలు తయారు చేస్తున్నారు, ప్రతిరోజు వింటున్నాం. వాళ్ళని చంపేశారు, వీళ్ళని చంపేశారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు, చంపేస్తున్నారు. సో అట్లా అనమాట. అంతే, వాళ్ళందరితో మనం చాలా జాగ్రత్త, ఎప్పుడైతే మనం ఈ సర్వెంట్ మాస్టర్ రిలేషన్షిప్లో ఉంటామో ఇటువంటివన్నీ ఆపచ్చు, రైట్ అని తెలుసుకోవాలి. అలాగే ఈ హరే కృష్ణ మహామంత్రం ఎక్కడెక్కడ పోయింది, మొత్తం మొత్తం విశ్వమంతా పోయింది, ఏదో ఒకటి ఇండియాలోనే కాదు, మొత్తం విశ్వమంతా పోయింది. సో మనము దీన్ని ఇప్పుడు వెనక్కి తీసుకురావాలి. ఓకే, సో భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలి. సో అందుకని భగవంతుడి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఏంటి, ఈ శ్రీకృష్ణ భగవానుడు, ఈ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క బుక్ చదవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది, భగవంతుడు ఎంత గొప్పవాళ్ళు, నేను భగవంతుడిని అవ్వగలనా ఎప్పుడైనా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా ఏమవుతుంది, మనం భగవంతుడి సేవ చేయడం మొదలు పెడతాం, దాని ద్వారా మనము కృష్ణ ప్రేమని పొందొచ్చు, రైట్? సో అట్లా అనమాట. సో అంటే ఏంటంటే, ఎందుకు ఇదంతా నేను చెప్పానంటే, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, రైట్? న్యూ ఇయర్లో ఏమవుతుంది, మనం రిజల్యూషన్ తీసుకోవాలి కదా. ఓకే, ఇప్పటిదాకా చేసింది ఏదో చేసాం, అజ్ఞానంలో ఉన్నాం, బై మిస్టేక్ అయిపోయింది. సో మనకున్న ప్రతిదానికి సొల్యూషన్ ఏంటి, భగవద్గీత. మనకే కాదు, అందరికీ, మన పిల్లలకి, మన కొత్త జనరేషన్స్కి, అందరికీ ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. సో అలాగే ఎస్పెషల్లీ ఈ దుఃఖంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా పాపం దుఃఖంలో ఉన్నారు, ఏదేదో మెడిసిన్ చేసుకుంటారు, డ్రగ్స్ అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ అది మైండ్లో ఉండిపోతుంది. వాళ్ళకున్న ఆ చెడు వ్యసనాలు అది మైండ్లో ఉండిపోతాయి, అది మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. సో అలాగే ఈ భక్తియుత సేవ చేస్తే ఏమవుతుంది, అవన్నీ పోతాయి, వాటన్నిటి నుండి బయటపడచ్చు. మళ్ళీ మనం ఈ ప్రకృతి స్థాని కర్షతి, ప్రకృతికి వచ్చాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు భగవద్ధామానికి అనేది దేని ద్వారా అవుతుంది, భగవద్గీత ద్వారా. సో అందుకని భగవద్గీతలో 18 చాప్టర్లు ఉన్నాయి. వామ్మో వాయో అని అనుకుంటాం, ఏం లేదు, ప్రతి చాప్టర్ ఒక్కొక్క లింక్ ఉంది, రైట్? ప్రతి దానికి మనం ఏ చాప్టర్ని తీయలేం, ప్రతి దానికి ఒక లింక్ అనేది ఉంటుంది, ప్రతి దాంట్లో మనం తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే ఏమవుతుంది, మనం ఇక్కడ నుండి చక్కగా భగవద్ధామానికి వెళ్ళడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఈ మందులు వేసుకునే వల్ల ఏమవుతుంది, పోతుంది, కానీ మళ్ళీ రావచ్చు. కానీ దీని ద్వారా ఎలా అంటే, మనం చక్కగా ఈ బాడీలో చేసే తప్పులన్నీ నుండి బయటపడి మనం భగవద్ధామానికి వెళ్ళి ఆనందంగా ఉండొచ్చు. అలాగే కాదు, అదొకటే కాదు, ఈ జన్మలో ఉండి కూడా మనం భగవంతుడిని అన్ని విధాలుగా చూస్తూ మనం ఇక్కడ కూడా ఆనందంగా ఉండొచ్చు అనేది మనం ఇక్కడ భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. అంటే కాలము, ఇవాళ మనం యాక్చువల్గా తెలుసుకుంది ఏంటి, కాలము. బ్రహ్మ యొక్క కాలం ఎంత ఉంది, మన కాలం ఎంత ఉంది, మన దగ్గర టైం లేదు అనేది, ఈ టైంలో ఏం చేయాలి, మనం దాన్ని సరిగ్గా వాడుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. హరే కృష్ణ, అందరికీ దండ ప్రణాం. న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకోవాలి. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి, ఓకే ఇప్పటిదాకా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవాలి అని ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. చాలా చాలా బాగుంది సార్ ప్రభుజీ, పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవటం కంటే కష్టం, భగవద్గీత చదువుతూ ఉంటుంటే గుర్తొస్తా ఉంటాయండి. అది
ఎస్ మదర్, చదువుతా ఉంటే ప్రభుజీ చాప్టర్ వైజ్ కృష్ణ చదువుతా ప్రభుజీ దండోత్ ప్రణామం. చాలా Correct. చాలా బాగుందండి క్లాసు. మన Right. అధ్యాయంలో భగవంతుని సర్వెంట్స్ అని ఇంకోటి పెట్టండి చెప్పారు. ప్రభుజీ. హరే ప్రభుజీ కృష్ణ. అధ్యాయాలు పెట్టారు కదా ఈ టాపిక్ లో ఇది ఉందని, లాస్ట్ ది స్క్రీన్ షాట్ తీసుకున్నా, 1, 2 తీసుకోలేదు ప్రభుజీ. Minute అండి, 1 minute. ఎస్, హరే కృష్ణ.